తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. థ్యాంక్ యూ మాస్టర్స్. శైలజ గారు ఇక్కడ మ్యూజిక్ టీచర్ కూడా ఉన్నారు. ఓకే ఓకే. ఎవరు మేడం పేరు? స్వర్ణలత గారు. ఓకే ఓకే మేడం, వీడియో ఆన్ చేసుకున్నారా? చేసుకోలేదు. మరి మేడం మరి ఏం చేస్తున్నారు మేడం? మీకు మేడం బాగా పాడారు. మొన్న ధ్యానం గురించి ఒక పాట పాడారండి, అది మేము లావణ్య గారితో మీ దగ్గర నుంచి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయేలా. ధ్యానం గురించి ఒక చిన్న పాట పాడారు కదా, చాలా బాగుంది అది. చాలా ఉన్నాయి మేడం. అయితే నేను పాడిన పాట ఏదో మళ్ళీ పల్లె మేలుకోవాలనే పాట పాడింటా. ఏదో పాట ధ్యానం గురించి పాడారు, చాలా బాగుంది. అంటే ఈ జూమ్ లోకి వచ్చినాక ఒక 5-6 పాటలు పాడబట్టి. మేడం సుమలత మేడం, నాకు మన మ్యూజిక్ మేడం పరిచయం చేయండి ప్లీజ్. మేడం స్వర్ణలత మేడం ఒకసారి మాట్లాడతారా? మేడం పనిలో ఉన్నారు, ఇక్కడ మీ ఫ్యాన్ ఉన్నారు. అదే అదే వస్తారు మేడం కి టైం పడుతుంది కానీ మాట్లాడతారు. 41 days అయ్యే లోపు మాట్లాడిద్దాం. ఓకే ఓకే. ఇంకోటి ఏదైనా పాడండి శైలజ గారు. వద్దు, ఇంకా మాస్టర్స్ వస్తున్నారు, బాగా డిస్టర్బెన్స్ అవుతుందేమో. జైన్ అవుతున్నారు కదా, కావాలంటే ఎండింగ్ లో వాడుకుందాం కావాలంటే టైం ఉంటే. ఆల్రెడీ వచ్చారు, నాకు కనబడినారు కానీ మరి సార్ లెఫ్ట్ అయ్యారు. మళ్ళీ నాకు స్వర్ణలత మేడం వీడియో ఆన్ చేసుకున్నారు చూడండి. వావ్ మేడం. మేడం నమస్కారం మేడం. నమస్కారం మేడం, నా పేరు శైలజ వనపర్తి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం మ్యూట్ లో ఉన్నారు. ఓకే, వినిపిస్తుందా? చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, నా పేరు శైలజ మేడం, వనపర్తి. ఓకే ఓకే, విన్నాను, మీ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. సుమలత మేడం, లావణ్య మేడం అదృష్టవంతులు, ఒక మాస్టర్, సంగీత మాస్టర్ దొరికింది. నాకేమో తహతహ ఉంది కానీ నాకు నేర్పించే మాస్టర్స్ కనెక్ట్ అవుతలేరు. ఇంకా ఆన్లైన్ లో నేర్పించేస్తారు శైలజ గారు, నేర్చుకోండి మరి. మేడం నేర్పిస్తారా? రెడీ ఆన్లైన్ లో. ఇక్కడ మన పిరమిడ్ మాస్టరే పాండురంగయ్య ఉన్నాము, టీచర్, గవర్నమెంట్ టీచరు. ఓకే అన్నారు కానీ నాకు టైం చెప్తలేరు. ఓకే అదే చెప్పింది లేట్ అవుతుంది. లావణ్య గారు ఓకే మాస్టర్ వచ్చారు, మరి సార్ ని కో హోస్ట్ చేద్దాం ఫస్ట్. ప్రదీప్ అనిరుద్ధన్ ఉంది. ఎస్ ఆయన. నమస్తే సార్. నమస్తే మేడం, వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే మేడం, హాయ్. మీరు కనిపించట్లేరు, వినిపిస్తుంది. అది కొంచెం వెబ్ క్యామ్ సెటప్ చేస్తున్నా మేడం. చేసుకోండి సార్, చేసుకోండి. లావణ్య మేడం, ఇవాళ 1వ డేటు చెప్పండి శైలజ గారు. డిస్టర్బెన్స్ వస్తుంది, చెప్పండి కొంచెం. అందరిని మ్యూట్ చేద్దాం. నాయన పొద్దున్న చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంట.
ఫ్రెండ్స్ దయచేసి అందరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. అందరూ మ్యూట్ చేసుకోండి నాన్న. న్యూ జాయినీస్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి వస్తుంది. వినపడుతుందా వాయిస్? సార్ మళ్ళీ అవుతాను. ఓకే, ఇప్పుడు వచ్చారు. మేడం సుజాత మేడం వచ్చారు, పుట్కూర్. అవును అవును, నిన్ననే చెప్పారు వస్తుంది. థ్యాంక్ యూ అక్క. అందరికి నమస్కారాలు అక్క. నమస్తే. వెల్కమ్ వెల్కమ్ సుజాత గారు. నిన్న మిస్ అయినా. వీడియో పని చేసిన నువ్వు అంటే నాకేం భయం. హలో మేడం, వింటున్నారండి? సార్.
సో రెడీ అండి నా సైడ్ నుంచి. ఓకే సార్. ఓకే సార్, అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసమే. ఓకే. చెప్పు సుమలత, వెల్కమ్ చెప్పు. నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది నీకు, కొంచెం అలా స్ట్రక్ అవుతుంది. వినపడుతుందా వాయిస్? కాదు, వాయిస్ సార్ మీది కాదు సార్, సుమలత. సుమలత సార్ మా ఫ్రెండ్. ఓకే, నమస్తే మేడం. నమస్కారం సార్. మా ధ్యాన జ్ఞాన కుటుంబానికి వెల్కమ్ సార్. ప్రదీప్ సార్ పిఎంసి ఛానల్లో ఇంగ్లీష్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు సార్. చాలా రోజుల నుంచి ధ్యానంలో ఉన్నారు. డిస్టర్బెన్సెస్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమలత అండ్ ఆదిలాబాద్ నుంచి శ్రవంతి మేడం అందరం కలిసి ఇది కండక్ట్ చేస్తున్నాం సార్ ఈ ప్రోగ్రామ్. వెల్కమ్ టు వన్స్ అగైన్, వెల్కమ్ సార్ మీకు. సార్ ఫ్రెండ్స్, ఈరోజు మన విశిష్ట అతిథి ప్రదీప్ సార్. తను పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ కి ఎంతో సేవలు అందిస్తూ మరియు పిఎంసి తెలుగులో దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ అనే ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కూడా పిఎంసి ఛానల్లో. అలా తన సేవలను అందిస్తున్నారు. అండ్ ధ్యానంలో ఎన్నో అనుభవాలు. సార్ హిమాలయాలకు కూడా వెళ్ళొచ్చారు. అలా చక్కటి అనుభవాలు మనకు చెప్తారు ఈరోజు. సో అందరం డిసిప్లిన్ పాటిస్తూ సార్ చెప్పినవి ఆ జ్ఞానాన్ని తీసుకుందాం అందరం. ఓకేనా సార్? వినిపిస్తుందా సార్ మీకు? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ప్లీజ్. ఓకే సార్. హలో ఫ్రెండ్స్, నరేందర్ మాస్టర్ కి నమస్కారాలు. సార్ కూడా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. సార్ కాదు, సార్ ఐడి నరేంద్ర సార్ ఐడితో ఈ సెషన్ నడుస్తుంది. మా అన్నయ్య అది తను. ఓకే, కూల్ అండి. నా పేరు ప్రదీప్ అనిరుద్ అండి. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జేఎన్టీయూ క్యాంపస్ కూకట్పల్లి నుంచి. ఆ తర్వాత ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ చేశాను డెహ్రాడూన్ నుంచి, ఉత్తరాఖండ్. తర్వాత మీడియాలో స్పెషలైజేషన్. ఇప్పుడు మీరు ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారో ఇది మన పిఎంసి ఇంగ్లీష్ ఆఫీస్ ఇదంతా. ఓకే, చూస్తున్నారు కదా మన పిఎంసి ఛానల్. మీరు రోజు కార్యక్రమాలు తెలుగులో చూస్తుంటారు కదా, ఈ ఆఫీస్ నుంచి వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది మా కాన్ఫరెన్స్. బంజారా హిల్స్ అండి. అవునండి, ఎస్. సో బంజారా హిల్స్ లో మా ఆఫీస్. అండ్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మనం ధ్యానంతో స్టార్ట్ చేస్తున్నాము ప్రోగ్రామ్ ని. సార్ కొంచెం కెమెరా. yes sir, రైట్. సో మొట్టమొదటిగా మనం ధ్యానంతో ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టుకున్నాము. ఈ లోపు చిన్నగా నా ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తాను. ఆ తర్వాత మనం మెడిటేషన్ లోకి వెళ్దాం. ఒక 2 minutes. నేను బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసేవాడిని. సార్ వాల్యూమ్ తక్కువ వస్తుంది సార్. వాల్యూమ్ తక్కువ వినిపిస్తుందా మీకు? yes sir. జస్ట్ మీరు కొంచెం దగ్గరికి జరగండి, లేకపోతే. అంటే దాని నుంచి కాదు మేడం. అవునా? వాయిస్ ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ఏమైనా గట్టిగా వినిపిస్తుందా ఇంత ముందు కన్నా? ఓకే. వెబ్ క్యామ్ నుంచి తీసుకుంటున్నట్టుంది వాయిస్. సో ఫ్రెండ్స్, నేను అంటే మిగతా స్టూడెంట్స్ లాగానే నేను బీటెక్ చేశాను, బీటెక్ చదువుతున్నాను. ఆ టైంలో నాకు మెడిటేషన్ పరిచయం అయింది మా తమ్ముడు ద్వారా. తన పేరు ప్రబోధ్ అచ్యుత. తన ద్వారానే నేను మా కుటుంబం కూడా ధ్యానంలోకి వచ్చాము. ఆ తర్వాత ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి కంపెనీస్ లో వర్క్ చేశాను. ఇంటెలిక్ గ్రూప్స్ కంపెనీస్, సెరోనోవా, సిల్వర్లైన్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్ ఇండియా, కాగ్నిజెంట్ యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో కూడా వర్క్ చేసి వచ్చాను. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్రోగ్రెస్, కెరియర్ లో ఒక పైకి వెళ్ళాలి అంటే గనక సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్స్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్స్ సన్ సర్టిఫైడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్, తర్వాత IBM సర్టిఫైడ్ బిజినెస్ ప్రాసెస్ అనలిస్ట్, ఇలా రకరకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎవరైతే బాగా సర్టిఫికేషన్ చేస్తారో వాళ్ళకి తొందరగా జాబ్ వస్తుంది బీటెక్ చదివిన తర్వాత, లేదా
జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కెరియర్ లో ముందుకెళ్తారు అన్న రకంగా నేను సర్టిఫికేషన్ చేద్దామని అనుకున్నాను. అయితే దాన్ని బోల్డ్ అంతా చదవాలి, దానికి చాలా మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఉండాలి. నేను ఒక రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్ అని ఒక సర్టిఫికేషన్ ఉంది. దానికి మామూలుగా అయితే 6 నెలలు ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపేర్ అయ్యే సర్టిఫికేట్ నేను కేవలం 15 రోజులు ప్రిపేర్ అయ్యి రాశాను. అందరూ ఏమనుకున్నారంటే వీడు డబ్బులు తగలేస్తున్నాడు, వీడికి బుద్ధి లేదు, ఎలాగూ ఫెయిల్ అవుతాడు అని అనుకున్నారు అందరూ. కానీ నేను 15 డేస్ ప్రిపరేషన్ లో ఏం లేదు, నేను సర్టిఫికేషన్ గురించి చదవడం, మెడిటేషన్ చేయడం, ఈ రెండే చేశాను. ఆ 15 డేస్ లో నాకు 99% వచ్చింది దాంట్లో 15 డేస్ ప్రిపరేషన్ లో. సో దీనివల్ల ఫస్ట్ నాకేం అర్థమైందంటే మెడిటేషన్ చేస్తే మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని ఎవరైతే థియరిటికల్ గా చెప్తున్నారో అదే ప్రాక్టికల్ గా నా లైఫ్ లో నేను చూశాను. ఇది చూసిన తర్వాత ఇంకా స్టూడెంట్స్ కి పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్, పాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐటీ సైడ్ ని వర్క్ చేస్తున్నా కదా, 60% లేకపోతే అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా రానివ్వరు పెద్ద కంపెనీస్. జాబ్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఇవన్నీ వదిలిపెట్టండి, అసలు రిటర్న్ టెస్ట్ ఎలిజిబిలిటీ కూడా ఉండదు. సో చాలా మంది స్టూడెంట్స్ మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ తక్కువ ఉండి కాన్సన్ట్రేషన్ ఇబ్బందులు ఉండి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని నాకు తెలిసిపోయింది. తెలిసిన తర్వాత నేను అందరికీ ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. అలా చాలా స్కూల్స్, కాలేజెస్ తిరిగి చాలా చోట్ల ధ్యానం చెప్పాను. 23 జిల్లాల్లోని అన్ని టౌన్స్ తిరిగాను. ఆ తర్వాత దాదాపు 13 నుంచి 15 రాష్ట్రాలు తిరిగి మెడిటేషన్ చెప్పడం జరిగింది. అది నా గురించి అండి క్లుప్తంగా. ఇంతకుముందు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా కూడా పత్రి గారు నియమించిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ కూడా వర్క్ చేస్తున్నాను. అండ్ ఈరోజు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి నేను వర్క్ చేస్తున్నాను, ఇంగ్లీష్ ఛానల్ కి. సో దట్ ఈస్ అబౌట్ మీ మై డియర్ ఫ్రెండ్స్. సో మనము మొట్టమొదటిగా మెడిటేషన్ చేద్దాం. అంటే మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు కాక, ఎన్ని రోజులన్నా మాట్లాడుకోవచ్చు కాక, కానీ ఇంపార్టెంట్ అంటే మనం చేసే మెడిటేషన్ ఇంపార్టెంట్. నేను ఈ క్లాస్ చెప్పొచ్చు, నేను ఒక గంటన్నర చెప్పొచ్చు. నేను 3 రోజులు క్లాస్ తీసుకున్నామండి. మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే నైట్ 12 వరకు పెట్టి అలా క్లాసెస్ తీసుకున్నా. అయితే క్లాసెస్ చెప్పడం, వినడం వెరీ గుడ్, మీ జ్ఞానం, మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. కానీ మీ ధ్యానం పెరగాలి. ఎప్పుడైతే మీ ధ్యానం పెరుగుతుందో అప్పుడే మీ యొక్క శక్తి స్థాయి పెరుగుతుంది, అప్పుడే మీ యొక్క జ్ఞాన స్థాయి పెరుగుతుంది, అప్పుడే మీ యొక్క స్థితి పెరుగుతుంది. అందుకని మెడిటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్లాస్ తర్వాత కనీసం మీరు రోజు చేసే మెడిటేషన్ లో మీరు 1 నిమిషం మెడిటేషన్ ఎక్కువ చేసినా కూడా ఈ క్లాస్ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఓకే, సో విత్ దిస్ ఇంట్రొడక్షన్ మై డియర్ ఫ్రెండ్స్ మనం మెడిటేషన్ లోకి వెళ్దాం అందరం కూడా. ఓకేనా? సో అందరు కూడా దయచేసి కళ్ళు మూసుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోండి. పిరమిడ్ క్యాప్స్ ఉంటే కనుక పిరమిడ్ క్యాప్స్ పెట్టుకోండి. సుమలత గారు వాయిస్ బాగానే వస్తుందండి? ఓకేనా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, క్లియర్, లౌడ్ అండ్ క్లియర్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుగులోనే చెప్తాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. సో ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి మిత్రులారా. సార్ తెలుగులోనే ఎక్కువ చెప్పండి, కొన్ని వర్డ్స్ అయితే ఏం కాదు కానీ. ఓకే మేడం, తెలుగులోనే చెప్తాను అయితే పూర్తిగా, నో ఇష్యూస్. మిత్రులారా, అందరం కళ్ళు మూసుకున్నాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాము, ప్రశాంతంగా కూర్చున్నాము. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. మనమంతా ఈరోజు ఈ జూమ్ మీటింగ్ మాధ్యమంలో
సామూహిక ధ్యానం చేస్తున్నాము. పూర్తి విశ్రాంతిగా కూర్చోవలే. ఏ కండరము బిగే పట్టకూడదు. కేవలం శ్వాస మీద ధ్యాస. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. తల నుంచి కాళ్ళ వరకు పూర్తి విశ్రాంతి, సంపూర్ణమైన విశ్రాంతి. నిశ్శబ్దముగా ఉండవలే, నిశ్చలముగా ఉండవలే. నీ యొక్క శ్వాసతో ఉండవలే. ఏ ఆలోచన చేయవలసిన అవసరం లేదు మిత్రులారా. శరీరముతో ఏ పని చేయవలసిన అవసరం లేదు. మనస్సుతో ఏ ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ధ్యానం అంటే ఏమీ చేయకపోవడమే మిత్రులారా. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు, ఏమీ చేయకపోవడమే ధ్యానం. శరీరంతో ఏమీ చేయకపోవడము, మనస్సుతో ఏమీ చేయకపోవడము, ఇది ధ్యానము మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. మీ యొక్క శ్వాసపై మీ యొక్క ధ్యాస. ఇది బుద్ధుడు ప్రబోధించిన ఆనాపానసతి ధ్యానము. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస. లోపలికి వచ్చే శ్వాస ఆనా, బయటికి వెళ్ళే శ్వాస అపాన. ఆనా పాన సతి. సతి అంటే కూడుకుని ఉండడం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడమే ఆనాపాన సతి ధ్యానం మిత్రులారా. బుద్ధుడు అలనాడు అందరికీ ప్రబోధించారు. మరి ఇలనాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచమంతటికి ఈ ధ్యానాన్ని పరివ్యాప్తం చేస్తున్నారు. కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా.
ఏ ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఏ ఆలోచన వచ్చినా మళ్ళీ మీ ధ్యాస మీ శ్వాసపైకి, ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా మీ ధ్యాస మీ శ్వాసపై, మీ శ్వాసపై మీ ధ్యాస. నిన్నటి ధ్యానము, నిన్నటి ఆనందము కొరకు, రేపటి ధ్యానము, రేపటి ఆనందము కొరకు, ప్రతిరోజు ధ్యానము, ప్రతిరోజు ఆనందము కొరకు. ప్రతిరోజు ధ్యానము చేయవలెను మిత్రులారా. క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఆనందంగా ధ్యానం చేయాలి. మనము ఎంతో అద్భుతమైన సామూహిక ధ్యానాన్ని చేస్తున్నాం మిత్రులారా. మనందరము కలిసి అద్భుతమైన సామూహిక ధ్యానాన్ని చేస్తున్నాము. ఒకరు చేసిన ధ్యానం కన్నా ఇద్దరు కలిసి చేసిన ధ్యానము శక్తివంతము. అలాంటిది దాదాపు 50 మంది కలిసి ఒకేసారి ధ్యానం చేస్తున్నాము. ఇది ఎంతో శక్తివంతం మిత్రులారా. సార్ సార్ ధ్యానం చేయడానికి టైమింగ్స్ ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. క్వశ్చన్స్ లాస్ట్ లో తీసుకోబడతాయి. ధ్యానం అయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరు కూడా ధ్యానంలోంచి లేవకూడదు. మరికొంచెం సేపు మనం ధ్యానం చేద్దాం మిత్రులారా. ధ్యానము ఎలా చేయాలంటే చాలా సులువైన పద్ధతి ఇది. కళ్ళు మూసుకుని వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు క్రాస్ చేసుకుని శ్వాసను గమనించడం, ఇదే ధ్యాన పద్ధతి. శ్వాసను గమనిస్తూ ఉండండి మిత్రులారా. పూర్తి విశ్రాంతిగా కూర్చోవలే. తల భాగము విశ్రాంతి, ఎగువ శరీరము విశ్రాంతి, దిగువ శరీరము విశ్రాంతి. పూర్తి శరీరము విశ్రాంతిగా కూర్చోవలే. ధ్యానం అంటే మీ గురించి మీరు ఇచ్చుకునే సమయం మిత్రులారా. ధ్యానం అంటే మీ గురించి మీరు ఇచ్చుకునే ఒక గొప్ప బహుమతి.
నిశ్చలముగా ఉండవలే, నిశ్శబ్దముగా ఉండవలే. నిశ్శబ్దంలో నీ శబ్దము వినిపించును, అంతర్వాణి వినిపించును మిత్రులారా. ధ్యానం అంటే మీ లోపలికి మీరు చేసే ప్రయాణము, అదే అంతర్యా. ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి. అజ్ఞానము నుంచి ముక్తి, అంధకారము నుండి ముక్తి, రోగముల నుండి ముక్తి, వృద్ధాప్య బాధల నుండి ముక్తి, చీకు చింతల నుండి ముక్తి. ధ్యానము వలనే జ్ఞానము, జ్ఞానము వలనే ముక్తి మిత్రులారా. అందుకే భగవద్గీతలో చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన, అంటే జ్ఞానము అనే అగ్ని ద్వారా కర్మలు అనే కట్టెలు కాల్చి దహించవేయబడతాయని. ధ్యానము వలనే జ్ఞానము, జ్ఞానము వలనే ముక్తి, మోక్షము కూడా. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. పూర్తి విశ్రాంతిగా కూర్చున్నారు మిత్రులారా, పూర్తి విశ్రాంతిగా కూర్చున్నారు. My dear friends, my dear masters and my dear gods, కేవలం శ్వాస మీద ధ్యాస మిత్రులారా. నా ప్రియ మిత్రులారా, నా ప్రియ దేవుళ్ళారా, నా ప్రియ మాస్టర్లారా, అందరికీ ధ్యానాభివందనాలు. మనందరం ధ్యానం చేస్తున్నాము, ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. మనందరి లోపల దివ్యత్వము ఉంది మిత్రులారా. ఆ దివ్యత్వాన్ని తెలుసుకునేందుకే ధ్యానము. మనందరము దివ్య జీవులమే, మానవ జీవులం మాత్రం కాదు. దివ్య అనుభవానికి వెంపర్లాడే మానవ మాతృలం కూడా కాదు. ఇక్కడ మానవ అనుభవం
ఆనందించడానికి వచ్చిన దివ్య జీవులం మిత్రులారా. గుర్తుంచుకోండి, మనందరము దివ్య జీవులమే, దివ్యాత్మ స్వరూపులమే. ఎవరు తక్కువ కాదు, అందరూ బ్రహ్మ పదార్థమే, అందరూ ఆత్మ పదార్థమే. ఎవరు ఏ దేవుడికి తక్కువ కాదు, అందరూ ఆత్మ పదార్థమే మిత్రులారా. మనందరము దివ్యాత్మ స్వరూప మిత్రులారా. ధ్యానము వలన ఆత్మ జ్ఞానము వలన కర్మ దగ్ధము, ఆత్మ జ్ఞానము వలన ముక్తి, ఆత్మ జ్ఞానము వలన ఆనందము. ధ్యానముతో మనం తెలుసుకుంటాము అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతు, నీవు కూడా బ్రహ్మ పదార్థమే. మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో ఉన్నది కూడా వలన. ధ్యానం ద్వారా మిత్రుల సకల రోగ నివారిణి. మెడిటేషన్ గివ్స్ యూ ధ్యానం సకల భోగ కారిణి. మెడిటేషన్ గివ్స్ యూ ఎవ్రీ కైండ్ ఆఫ్ అబండెన్స్. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానము వలన సత్యమైన జ్ఞానాన్ని పొందుతాము. మెడిటేషన్ గివ్స్ యూ విజ్డమ్. ధ్యానము సకల సంశయ నివారిణి. ధ్యానము వలన అన్ని సంశయాలు పటాపంచలవుతాయి, అన్ని సమాధానాలు దొరుకుతాయి. మెడిటేషన్ గివ్స్ యూ ఎవ్రీ ఆన్సర్. ధ్యానము సకల రోగ నివారిణి. ధ్యానము సకల భోగకారిణి. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానము సకల సంశయ నివారిణి. ఆహాహా, ఎంతటి అద్భుతమైన ధ్యానమో కదా. ధ్యానము వలన విశ్వశక్తి ఆవాహన. ధ్యానము వలన మన శక్తిమయ శరీరంలో, మన ఎనర్జీ బాడీలో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది.
విశ్వమయ ప్రాణశక్తి నిండుతుంది. తద్వారా విశేష నాడీ మండల శుద్ధి. ధ్యానము ద్వారా వచ్చిన విశ్వమయ ప్రాణశక్తితో మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది మిత్రులారా. తద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం పొందుతాము. మూడవ కన్ను తెచ్చుకుంటుంది. ఎన్నో లాభాలు. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి అందరు యోగీశ్వరులు, ఋషులు, మహర్షులు ఏదైతే ధ్యానం చేశారో అదే ధ్యానం ఇప్పుడు మనందరం కలిసి చేస్తున్నాం మిత్రులారా. మనందరము అద్భుతమైన సామూహిక ధ్యానాన్ని చేస్తున్నాం మిత్రులారా. ఎంతో శక్తివంతమైన సామూహిక ధ్యానాన్ని చేస్తున్నాము. నేను ఒక సంకల్పం చెప్తాను, మీ మనసులో అనుకోండి. ఎవరు కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. మనసులో నేను చెప్పిన సంకల్పం అనుకోండి అంతే. నా ఆత్మ చైతన్యంలోని ఆత్మశక్తి ద్వారా నా సూక్ష్మ శరీరం విడుదలై మానస సరోవరం తటాకం పక్కన కూర్చుని ధ్యానం చేయాలి అని అనుకోండి. నేను మరొకసారి చెప్తాను. అందరూ కళ్ళు మూసుకునే ఈ సంకల్పాన్ని మీ లోపల ఉచ్చరించుకోండి. నా ఆత్మ చైతన్యంలోని ఆత్మశక్తి ద్వారా నా సూక్ష్మ శరీరం విడుదలై హిమాలయాల్లోని మానస సరోవరం కూర్చుని ఆ ఎనర్జీస్ లో ధ్యానం చేయాలి అని అనుకోండి. ఊహించండి, మీరు ఆ హిమాలయాస్ లో మానస సరోవరం చెరువు దగ్గర ధ్యానం చేస్తున్నట్లు ఊహించండి. అక్కడ ఎంతో మంది దేవతలు అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అందరూ ఆ హిమాలయ శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేస్తున్నట్లు ఊహించండి మిత్రులారా. ఎరుకతో ఉండాలి మిత్రులారా. ఎరుక, పూర్తి ఎరుక, సంపూర్ణమైన ఎరుక. ధ్యానం అంటే ఎరుకతో కూడుకున్నది మిత్రులారా. సంపూర్ణమైన ఎరుక. ఒక్కసారి గమనించండి, ఎటువంటి శక్తి క్షేత్రంలో మీరున్నారో ఒక్కసారి ఎరుకతో ఉండండి. ఎప్పుడైతే మీరు శ్వాసను గమనిస్తూ ఉంటారో మీ మనస్సు శూన్యమవుతుంది. ఇది ధ్యాన మహాసూత్రాల్లోని మొదటి సూత్రము. ఎప్పుడైతే మీ మనసు శూన్యమవుతుందో అప్పుడు విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది, విశేష నాడీ మండల శుద్ధి జరుగుతుంది, మీ మూడవ కన్ను తెచ్చుకుంటుంది.
మీకు ధ్యాన అనుభవాలు వస్తాయి. మీరు కొన్ని విషయాలు చూడగలరు, వినగలరు, లేదా మీకు కొన్ని విషయాలు అనిపిస్తాయి. ఒకసారి గమనించండి, ఏం చూస్తున్నారో గమనించండి, ఏం వింటున్నారో గమనించండి. మీ అంతర్వాణి వినగలరు. ప్రతి ఒక్కరికి అంతర్వాణి ఉంటుంది మిత్రులారా. ప్రతి ఒక్కరికి అంతర్ప్రపంచం ఉంటుంది. ఈ బాహ్య ప్రపంచం కన్నా ఎంతో విశాలమైన అంతర్ప్రపంచం ఉంటుంది అందరికీ. అందుకే అంటారు బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యం ముఖ్యమని. ఆ అంతర్ సౌందర్యంతో ఉన్న అంతర్ ప్రపంచాన్ని వీక్షించవచ్చు ఈ ధ్యానంతో. మరి ఒక 2 నిమిషాలు ధ్యానం మిత్రులారా. చివరి 2 నిమిషాలు మాత్రమే పూర్తిగా నిమగ్నం అవ్వండి ధ్యానంలో. Last 2 minutes, my dear friends, my dear gods, and my dear masters. Just be with the breath. Kevalam shwasamida dhyasa. For being with the breath is meditation. సంకల్పించండి, నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా ఉండవలే. ఈ ప్రపంచంలోని ప్రతి పశు పక్ష్యాదులు, ప్రతి జీవి ఆనందంతో ఆరోగ్యంతో ఉండవలే. అందరికీ కావలసిన అవసరం అందరూ ఆనందంగా, ప్రశాంతంగా, శాంతితో Last 5 seconds. 3, 2, 1. Okay, my dear friends. మెల్లిగా మీ చేతులు మీ కళ్ళపై పెట్టుకుని మెల్లిగా కళ్ళు తెరవండి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ధ్యానానికి. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంత చక్కగా సామూహిక ధ్యానాన్ని చేశారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఎవరన్నా ఈ ధ్యాన అనుభవం ఎలా ఉంది అని అడగదలుచుకుంటే కనుక ఎవరన్నా అడగచ్చు. ఒక 5 minutes నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. ఈ ధ్యాన అనుభవం ఎలా ఉంది అని చెప్పొచ్చు. ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రదీప్ రెడ్డి గారు ఇంతకుముందు అడిగారు. ఏమని అడిగారంటే ధ్యానం ఎప్పుడు చేయాలి అని. మై డియర్ ఫ్రెండ్, ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు, ఎంతసేపు అయినా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. ఒక కండిషన్ ఏంటంటే డ్రైవింగ్ చేసేప్పుడు చేయొద్దు దయచేసి. అలాగే సినిమా చేసేప్పుడు కూడా కళ్ళు మూసుకుని చేయొద్దు. సో ఏదైనా పని చేస్తున్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఏ పని చేయనప్పుడు ఏది చేయకుండా ఉండడమే ధ్యానం. సో మీకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే టైంలో చేయాలి ఇలాంటి లిమిటేషన్స్ ఈ ధ్యానానికి లేవు. ఇంకొకటి, మామూలు కొన్ని రకాల ధ్యానాలు ఏంటంటే గురువు సూపర్విజన్ లోనే చేయాల్సి వస్తుంది. దీనికి అలా ఏం లేదు. ఇది చాలా సింపుల్ మెడిటేషన్. ఇది ఎవరైనా ఎప్పుడైనా
ఎవరి పర్యవేక్షణ లేకుండా కూడా చేయొచ్చు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కొన్ని ధ్యానాలకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ధ్యానాలకి ఏంటంటే కుండలిని శక్తి ఒకేసారి రేజ్ అయిపోయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ధ్యానానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది చాలా గ్రాడ్యువల్ గా మీ లోపల ఒక మార్పును తీసుకొస్తుంది. సో కాబట్టి ఈ ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతసేపు అయినా మీకు అవకాశం ఉన్నంత వరకు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేనంత వరకు మీరు మీ కర్తవ్యాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తూ ఉంటారో అలా చేసుకుంటూ ధ్యానాన్ని కూడా చేస్తూ మీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, విజయ గారు హ్యాండ్ రైజ్ చేశారు, అడుగుతారా? విజయ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి మేడం. మీరు చేసుకోండి, డైరెక్ట్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు విజయ్ గారు. అందరికీ నమస్కారం మేడం. చెప్పండి మేడం. సార్ ప్రదీప్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మేము కొంచెం కొత్తగా సార్, ఎప్పుడు ధ్యానం అంటే తెలియదు, అంటే ఇంట్లో పూజ చేసుకోవడమే తెలుసు. ఓకే, లావణ్య మేడం చెప్పిన నుండి ధ్యానంలో కూర్చుంటున్నాం. ఓకే, అంతా బానే ఉంది, కొంచెం ఏకాగ్రత లేదు. అవునా? ఓకే, ఏమన్నా క్వశ్చన్ ఉందా మేడం? ఏకాగ్రత అంటే ఆలోచనలు అంటే అప్పుడే శ్వాస మీద ఉంటుంది, మళ్ళీ ఏవో ఆలోచన వస్తున్నాయి, అందుకే. ఓకే, మీరు చాలా మంచి ప్రశ్న అడిగిందమ్మా. నేను చెప్తా దాని గురించి. ఇంకేమన్నా చెప్పాలా? అంతే సార్. ఓకే, అయితే మేడం, విజయ మేడం గారు ఏమడిగారంటే, నేను ధ్యానం చేస్తున్నా కానీ నా ఆలోచనలు వస్తున్నాయి అప్పుడప్పుడు, పూర్తిగా శ్వాస మీద నేను ఉండట్లేదు అని అన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముఖేష్ అంబానీ తీసుకుందాం. ముఖేష్ అంబానీ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాంట్లో మనకి 1% ఉన్నది అనుకోండి. అంటే ఇప్పుడు ఆయనకి ఒక 100 లక్షల కోట్లు ఉంటే మనకు 1% అంటే 1,00,000 కోట్లు వస్తాయి మనకి. అంటే చాలా ఉన్నట్టు కదా. ఒక బుద్ధుడు ధ్యానంలో కూర్చుంటే 60 నిమిషాలు కూర్చుంటే 60 నిమిషాలు ఆయనకు ఆలోచనలు రావు. ఆలోచనలు లేనటువంటి స్థితిలో ఒక బుద్ధుడు కూర్చోగలడు, అవునా? కానీ మనం 60 నిమిషాలు అవసరం లేదు. మనం 1 నిమిషం కూర్చున్నా కూడా బుద్ధుడు 60 నిమిషాలు కూర్చుంటే మనం 1 నిమిషం కూర్చుంటే ఎంత ధ్యాన స్థితి వెళ్తున్నట్టు? పర్వాలేదు కదా, మంచిదే కదా. అది ఫస్ట్ ఆన్సర్. దీనికి రెండో ఆన్సర్ కూడా ఉన్నది. రెండో ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ మీరు అంటే మీరు ఎంతసేపు అయితే శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతున్నారో దానికి హ్యాపీగా ఉండండి, ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇల్లు ఉడుస్తారు కదా. ఇప్పుడు ఇల్లు ఉడిచినప్పుడు మీకు దుమ్ము వస్తుంది, అవునా? ఇప్పుడు ఇల్లు ఉడిచినప్పుడు దుమ్ము వస్తుంది. ఇల్లు ఊడనప్పుడు అంత దుమ్ము ఒక దగ్గర ఉంటుందా? కనిపించదు కదా మీకు. అసలు దుమ్ము ఉన్నట్టు కూడా తెలియదు. కానీ ఇల్లు ఊడుస్తున్నప్పుడు మాత్రం చాలా దుమ్ము వచ్చేస్తుంది ఒకటేసారి, అవునా? మీరేమనుకుంటున్నారు ఇప్పుడు, అరే ఇంతగానో దుమ్ము ఎట్లొచ్చింది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు. కానీ అవన్నీ ఎక్కడున్నాయి? లోపల అక్కడిక్కడ పడున్నాయి. అవి పడున్నాయి, క్లీన్ అవుతున్నాయి. ఆ క్లీన్ అవుతుంటే ఇప్పుడు మీరు ఇల్లు ఊడ్చి ఆ దుమ్ము బయటపడేస్తారు కదా. ఇప్పుడు ఆ దుమ్ము రావడం మంచిది కదా ఇల్లు ఊడ్చినప్పుడు? ఎట్లయితే ఇల్లు ఊడ్చి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారో, మనం ధ్యానంతో మన ఆలోచనలు శుభ్రం అవుతున్నాయి. అందుకని ఆలోచనలు వస్తాయి, అవసరం లేని ఆలోచనలు వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఏంటంటే, ఒక జీవితం జీవించినప్పుడు సంపూర్ణంగా జీవించట్లేదు. ఒక టైంలో ఎవరో ఏదో అన్నారు, మన కోపం వస్తుంది, వాళ్ళని ఏదో అందం అనుకుంటున్నాం కానీ అనలేదు. ఓకే, ఇంకొకరు ఏదో అన్నారు, మనం వాళ్ళని క్షమించలేదు. అంటే అక్కడ ఏదో సంపూర్ణంగా జీవించలేదు, పూర్తిగా జీవించలేదు. అయితే ఈ ధ్యానంలో ఏమవుతుందంటే, మీరు ఎక్కడెక్కడైతే సంపూర్ణంగా జీవించలేదో అది ఆటోమేటిక్ గా లోపల ఒక ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఆ విషయాలు మళ్ళీ మీకు గుర్తొచ్చి దానికి కావాల్సిన జ్ఞానం ఆటోమేటిక్ గా మీ ధ్యానం మీకు ఇస్తుంది. అట్లా కంప్లీట్ అయిపోతాయి. అయితే ఆలోచనలు వస్తున్నట్టు కాదు, ఆలోచనలు పోతున్నట్టు. మీరు ఎప్పుడైతే ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు దుమ్ము వస్తున్నట్ట, దుమ్ము మనం తీసేస్తున్నట్ట? కొత్త దుమ్ము వస్తలేదు కదా, ఉన్న దుమ్ము పోతుంది. అది థ్యాంక్స్ మేడం. సో అట్లే పోతున్నది, దుమ్ము పోతున్నది. ఇప్పుడు ఎట్లయితే మనం బయట తిరిగి వస్తున్నాం, బయట తిరిగి వచ్చినప్పుడు ఏమైతుంది, మనకి శరీరానికి దుమ్ము అంటుతుంది. స్నానం చేసినప్పుడు దుమ్ము పోతున్నది, అవునా? ఆ డస్ట్ పోతున్నది. అట్లనే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ మైండ్ కూడా మనకి పొద్దుటికెళ్ళి తిరుగుతుంది కదా. ఎక్కడ తిరుగుతుంది? పొద్దున్న న్యూస్ పేపర్ చూడగానే ఇగో కేసీఆర్ తిట్టిండు, కేటీఆర్ ఏదో అన్నాడు, లేకపోతే అక్కడ ఆందోళన జరిగింది,
లేకపోతే మీ పక్కింటి వాళ్ళతోనో, లేకపోతే మీ ఆడబిడ్డతోనో, లేకపోతే ఇంకొకటో, మీ ఆయనతోనో, మీ పిల్లలతోనో ఏదో ఉంటది స్టోరీ. ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ మీ మనసుకు పట్టే దుమ్ము. మరి మీ మనసు ఇప్పుడు శరీరానికి పట్టిన దుమ్ము మీరు తీసేస్తే అసలు మీకు శరీరం ఉందని మీకు ఏం చెప్తున్నది? మీ మనసే కదా. ఇప్పుడు మీ మనసు లేకపోతే మీకు శరీరం ఉందని ఎట్లా తెలుస్తుంది? తెలియదు. మరి మీరు శరీరానికి పట్టిన దుమ్ము రోజు స్నానం చేసి తీసేస్తున్నారు. మరి మనసుకు పట్టిన దుమ్ము తీయాలా వద్దా? ఆ మనసుకు పట్టిన దుమ్ము తీయడమే ధ్యానం. ఇప్పుడు శరీరానికి స్నానం చేపిస్తారు, మనసుకి చేపించే స్నానం పేరు ధ్యానం. అట్లా ఇది రెండో ఆన్సర్. ఇంకా క్వశ్చన్స్ అంటే అడగచ్చు మేడం. చాలా బాగా మంచి ప్రశ్న అడిగారు విజయ మేడం గారు. స్పష్టంగా ఇచ్చింది సార్. థాంక్స్. అర్థమయ్యేలా చేస్తున్నారా? సార్ అద్భుతమైన ఆన్సర్ కూడా వచ్చింది సార్. ఇంకా ఎవరైనా అడగచ్చు? సరే, ఇంకెవరు అడగకపోతే మేడంకే మూడో ఆన్సర్ చెప్తా. చెప్పమంటారా? సో మేడం గారి మూడో ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుందో చెప్తా. ఇది నేను ధ్యానంలో వచ్చిన చాలా సంవత్సరాలకి తెలుసుకున్న కాన్సెప్ట్, కానీ మీకు కొత్తగా వచ్చింది మీకు చెప్పేస్తున్నా ఇప్పుడు. ఓకేనా? రెడీయా? అయితే ఏమైతుందంటే, ఇప్పుడు మీరేం చెప్పిండ్రు, సార్ నేను ధ్యానం చేస్తున్నా, నా శ్వాస మీద అప్పుడప్పుడు వెళ్తున్నది కానీ అప్పుడప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అన్నారు. ఇదేంటంటే మీకు గూడ్స్ రైలు బండి తెలుసు కదా. ఇప్పుడు మామూలు రైలు బండికి ఏమో ఒక 15 నుంచి 20 బోగీలు ఉంటాయి. ఆ తర్వాత గూడ్స్ రైలు బండికి ఏంది ఒక 40 బోగీలు 50 బోగీలు ఉంటాయి. అంటే 50-60 బోగీలు కూడా ఉంటాయి దానికి. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం ధ్యానంలోకి వస్తే మీ ఆలోచనలు ఎట్లా అంటే గూడ్స్ బండి లాంటిది. ఇప్పుడు ఒకసారి 60 ఆలోచనలు వస్తాయి, 50 ఆలోచనలు వస్తాయి. తర్వాత ఒక్కసారి శ్వాస మీదకి వస్తారు. ఒక్కసారి శ్వాస మీద రాగానే మళ్ళీ ఒక 50-60 ఆలోచనలు వస్తాయి. తర్వాత ఒక్కసారి ఎప్పుడో శ్వాస మీదకి వస్తారు. ఆ తర్వాత ఏమైతుంది, మీరు ఇట్లా ధ్యానం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఈ గూడ్స్ రైలు బండి బోగీలు తగ్గుతాయి. ఫస్ట్ 60 ఆలోచనల తర్వాత ఒక్కసారి శ్వాస మీదకి వచ్చిండ్రు. ఆ తర్వాత ఏమవుతుంది, 50 ఆలోచనల తర్వాత ఒకసారి శ్వాస మీదకి వస్తారు. ఆ తర్వాత 40 ఆలోచనల తర్వాత వస్తారు. తర్వాత మీద ఏమవుతుంది, ఎక్స్ప్రెస్ బండి ప్యాసింజర్ బండి అవుతుంది. అప్పుడు ఏంది, 20 ఆలోచనలు వస్తాయి, ఒక్కసారి శ్వాస మీదకి వస్తారు. మళ్ళీ 20 ఆలోచనలు వస్తాయి, శ్వాస మీదకి వస్తారు. ఆ తర్వాత ఇంకా ధ్యానం చేసిండు అనుకోండి, ఇక్కడ సీనియర్ మాస్టర్స్ కూడా ఉన్నారు కదా, ఎప్పటి నుంచో ధ్యానం చేస్తారు. వాళ్ళలాగా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ఈ 20 బోగీలు పోయి 10 బోగీలు అవుతాయి. 10 బోగీలు పోయి 5 బోగీలు అవుతాయి. అంటే 5 ఆలోచనలు శ్వాస మీద ధ్యాస, మళ్ళీ 5 ఆలోచనలు శ్వాస మీద ధ్యాస. అది కూడా పోయి ఏమవుతుంది, 2 ఆలోచనలు వస్తాయి, తర్వాత శ్వాస మీద ధ్యాస వస్తుంది. మళ్ళీ 2 ఆలోచనలు, మళ్ళీ శ్వాస మీద ధ్యాస. అది కూడా పోయి ఏమవుతుంది, ఓన్లీ ఇంజన్ మిగులుతుంది. ఇక ఇంజన్ మిగిలిందంటే వాళ్ళు చాలా బాగా మెడిటేషన్ చేస్తున్నట్టు. అంటే ఇంజన్ మిగలడం అంటే ఏంది, ఒక ఆలోచన రాగానే మళ్ళీ శ్వాస మీద ధ్యాస వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎరుకు వచ్చేస్తుంది, అమ్మమ్మ అట్లాగా, అరే ఒక ఆలోచన వచ్చిందే అనుకుని మళ్ళీ ఇమ్మీడియట్ శ్వాస మీద ధ్యాసకు వస్తారు. ఒక ఆలోచన ఒక శ్వాస మీద ధ్యాస, ఒక ఆలోచన ఒక శ్వాస మీద ధ్యాస, అంతే. పూర్తి ఎరుకతో ఉంటారు. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఒకటేసారి మీరు పూర్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టే స్థితికి వచ్చేస్తారు. ఎప్పుడైతే శ్వాస మీద మీరు ధ్యాస పెడతారో, ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేపిస్తాం మీ అందరితోని. రెడీయా? చేస్తారా? మరి అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేయాలి. వీడియోస్ ఆన్ చేసి మరి ఎక్స్పెరిమెంట్ అంటే నేను చూడాల్సి వస్తుంది. మరి ఫ్రెండ్స్ వీలున్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి. అదే అవకాశం ఉన్న వాళ్ళంతా చేయండి. ఏం చేయండి అంటే అందరూ, అంటే మీరు ఓర్చుకున్నంత వరకు ఎక్కువసేపు వద్దు. ఓకే, మళ్ళీ రేపు పేపర్లో వస్తుంది. మీరు ఏంటంటే ముక్కు పట్టుకుని శ్వాసను ఆపండి. ఎంతసేపు ఆపుతారో చూద్దాం. ముక్కు పట్టుకుని శ్వాసను ఆపాలి. మీకు వీలున్నంత వరకు, మరీ ఫోర్స్ వద్దు. మీరు జస్ట్ మీరు కంఫర్టబుల్ గా ఎంతసేపు ఆపగలరో చూడండి. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోండి నార్మల్ గా. ఓకే, ఆపిన కదా. అయితే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మీరు శ్వాసను ఆపినప్పుడు మీకు ఆలోచనలు ఏమైనా వచ్చినాయా? ఏదైనా ఆలోచించగలిగినరా? రాలేదు కదా. అంటే శ్వాసకి ఆలోచనలకి ఒక సంబంధం ఉంది, గుర్తుంచుకోండి. శ్వాసకి ఆలోచనలకి ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన మీకు అర్థమైపోయింది. నేను మామూలుగా చెప్తే కనుక మీకు ఓకే సార్ చెప్పింది కదా అనుకుంటారు. అయితే శ్వాసకి ఆలోచనలకి సంబంధం ఉంది. ఫస్ట్ విషయం
మీరు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తారో మీ మనస్సుతోని మీ ఆలోచనలు ఆగిపోతాయి ఆటోమేటిక్ గా. సో శ్వాసను గమనిస్తే అంటే మీ మనసు శ్వాస మీద అన్నా ఉంటుంది లేదా ఆలోచనల మీద అన్నా ఉంటుంది, రెండింటి మీద ఒకేసారి ఉండలేదు. అందుకే మనకు ప్రతిసారి ఏం చెప్తున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టండి ఆయన అని చెప్తున్నారు ఆయన. అప్పుడు ఏమైతుంది, మీ మనసు ఆగిపోతుంది, ఆలోచనలు ఆగిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కడ వరకు వచ్చినాం, ఇంజన్ వరకు వచ్చినాం. ఓకే, సో ఇంజన్ అంటే ఒక ఆలోచన ఒక శ్వాస మీద ధ్యాస, ఒక ఆలోచన ఒక శ్వాస మీద ధ్యాస. ఇది పోయి తర్వాత ఏమైతుంది అంటే పూర్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టగలరు, ఓన్లీ శ్వాస మీద ధ్యాసనే ఉంటుంది. అప్పుడు మీరు బుద్ధత్వం సిద్ధిస్తుంది. బుద్ధుడు చేసినంత డీప్ మెడిటేషన్ మీరు చేయగలరు. మనం ఇప్పుడే చేయాలని లేదు, మనం మెల్లమెల్ల వెళ్దాం అక్కడికి. ఓకేనా? కానీ ఇది టెక్నాలజీ. ఇప్పుడు నేను మీకు మెడిటేషన్ టెక్నాలజీ గురించి చెప్పిన, అసలు సాంకేతికంగా లోపల ఏం జరుగుతుంది ఇది మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, మీకు ఆలోచనలు వచ్చినా నో ప్రాబ్లం. అందరు ఏమనుకుంటారంటే, సార్ నాకు ఆలోచనలు వస్తున్నాయి, నా ధ్యానం కుదురుతలేదు అని అంటారు. ధ్యానం కుదరనేది ఏమీ లేదు. మీకు ఆలోచనలు వచ్చినా రాకున్నా మీ సాధన జరుగుతున్నది, గుర్తుంచుకోండి. ఇప్పుడు పత్రి గారు జ్ఞాన నవరత్నాలు అని ఒకటి చెప్పిండ్రు. ఆ జ్ఞాన నవరత్నాల్లో ఏం చెప్పిందంటే, సాధన అంటే మీరు ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాస పెడితేనే సాధన అని చెప్పలేదు ఆయన, సమయమే సాధన అని చెప్పిండ్రు. ఏంటి సాధన, ఒకసారి రిపీట్ చేయండి. సమయమే సాధన, సమయమే సాధన అని చెప్పిండ్రు. మీరు ఎంత సమయం ధ్యానంలో పెడతారో అంత మీరు సాధన చేస్తున్నట్టే లెక్క. మీరు గంట సేపు కూర్చుంటే గంట సేపు సాధన చేసిండ్రు. మీరు ఎంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టినో అంతసేపు మీరు సాధన చేసినట్టు చెప్తలేరు ఆయన. అర్థమైందా? అప్పుడు మీ స్థితి బట్టి మీరు ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఏ స్థితిలో ఉన్నారో అన్న దాన్ని బట్టి మీరు ఎంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టగలరన్నది నిర్ణయించబడుతుంది. ఆ ధ్యానం అనేది ఏంటంటే మీరు చేసే ప్రక్రియ కాదు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. దానికది మీరు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పెడితే ఆటోమేటిక్ గా అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటది. మీరు గమనించే ప్రతి శ్వాస కూడా, మీరు గమనించే ప్రతి ఒక్క శ్వాస కూడా మీకు ఎంతో ఆధ్యాత్మిక ఎదుగుదలనిస్తుంది. అది గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడతారో అప్పుడు ప్రతి శ్వాస, మీరు గమనించే ప్రతి శ్వాస మీకు ఎంతో ఎదుగుదలనిస్తుంది. అట్లా మనం ముందుకెళ్తా ఉండాలి. కానీ మీరు ఏం చేయాలి, మీరు సమయం పెట్టాలి ధ్యానానికి. మీరు ఎంత ఎక్కువ సమయం పెడితే అంత డెప్త్ వస్తుంది, మీకు అంత ఎదుగుదల వస్తుంది, అంత లోతైన ధ్యానం మీకు కుదురుతుంది. అట్లా నాకు ధ్యానం కుదరాలి, నాకు ఆలోచనలు వస్తున్నాయి, దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకన్నా మీ మెడిటేషన్ ఇంటెలిజెంట్, అది చూసుకుంటుంది. మీరు మెడిటేషన్ కి సమయం పెట్టాలి అంతే. మీరు సమయం పెడితే ఏం కావాలో అది చూసుకుంటుంది, మీకు ఏం ఇవ్వాలో అది చూసుకుంటుంది, మీ జీవితానికి ఏం కావాలో కూడా అది చూసుకుంటుంది. మీ శరీరానికి ఏం కావాలి, శరీరానికి ఏం కావాల్సి ఉంటుంది, ఆరోగ్యం కావాలంతే. శరీరానికి ఊబకాయం వద్దు, సన్నగా ఉండడం వద్దు, సరైన రూపం ఉండాలి, సరైన ఆరోగ్యం ఉండాలి. సో మీ శరీరానికి కావాల్సింది మీ శరీరానికి దొరుకుతుంది. మనసుకి ఏం కావాలి, మనసుకి ఉత్సాహం కావాలి, ఆహ్లాదం కావాలి, మీ మనసుకి కావాల్సింది మీకు దొరుకుతుంది. ఆత్మకి ఏం కావాలి, ఆత్మకి బ్రహ్మానందం కావాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస 3 రకాల ఆనందం ఉన్నాయని చెప్పారు అన్నట్టు. 3 రకాల ఆనందం ఏం చెప్పారంటే, ఫస్ట్ అంటే ఏ మనిషి అయినా ఏదైనా ఎందుకు చేస్తాడు అంటే ఆనందం గురించే. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాడు, బిడ్డ పుడితే కనుక మంచిగా ఎదగాలి, బాగా పాలు తాగాలి, లేకపోతే పాలు తాగిన తర్వాత అన్నం తినాలి, పళ్ళు సరిగ్గా రావాలి, ఏం అయిపోయినాయి. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలి, ఎల్కేజీ యూకేజీ వెళ్తున్న టైంకి వెళ్ళాలి. వాడు వెళ్ళనని ఏడుస్తాడు, పంపిస్తారు. అవునా? మిమ్మల్ని కూడా పంపించుంటారు కదా స్కూల్, మీరు పిల్లల్ని పంపిస్తారు. ఆ తర్వాత ఏంది, క్లాస్ ఫస్ట్ రావాలి, 10th క్లాస్ పాస్ అవ్వాలి, అప్పుడు మీకు ఆనందం. అప్పుడు వాడికి ఏంటంటే ఇప్పుడు మీ ఆనందం వాడికి కూడా ఆనందం. వాడు నేను 10th క్లాస్ పాస్ అయితే నన్ను అమ్మ నాన్న మెచ్చుకుంటారా, అంకుల్ ఆంటీ మెచ్చుకుంటారా అనుకుంటాడు, ఆనందం. అవునా? ఇది అయిన తర్వాత ఏమవుతుంది, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత అప్పుడు ఇంక ఎంసెట్ నాన్న చాలా ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్, మెడికల్ సీట్ చాలా ఇంపార్టెంట్. వాడు ఆనందం దేని మీద పెట్టుకుంటాడు, ఎంసెట్ మీద పెట్టుకుంటాడు. మీరు ఎక్కడ పెట్టుకుంటారు, పిల్లోడు ఎంసెట్ లో సీట్ వస్తే ఆనందంగా ఉంటారని మీరు అనుకుంటారు. కానీ అప్పుడు అయిపోతుంది, అప్పుడు స్టోరీ కంప్లీట్ కాదు, ఆనందం స్టోరీ. ఆ తర్వాత ఏమైతుంది, ఎంసెట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు నిజామ్స్ మెడికల్ కాలేజ్ లో లేకపోతే నిమ్స్ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది, లేదా జేఎన్టీయూ క్యాంపస్ కూకట్పల్లి క్యాంపస్ లోనో ఐఐటీలోనో IIITలోనో సీట్ వచ్చింది. అయిపోయింది, అక్కడ అవ్వదు, సీట్ వచ్చింది, సూపర్. కానీ నాన్న నువ్వు చాలా బాగా చదవాలి, 4 సంవత్సరాలు బాగా చదవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి, మెడికల్ స్టూడెంట్ కి మరి ఆ తర్వాత 4 years కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది.
సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ రావాలి, మంచి కంపెనీలో జాబ్ రావాలి. అయిపోయిందా? ఆనందం. బాగా చదివాడు, బాగా మార్కులు వచ్చే మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. గూగుల్ కంపెనీలో ₹1,00,00,000 జాబ్ వచ్చింది అమెరికాలో. ఆనందమా? నా క్లాస్మేట్స్ కు ఉన్నాయి సేమ్ 1 crore పైన ఉంటుంది వాళ్ళ శాలరీ. వాళ్ళకి ఆనందమా? లేదు, అక్కడ కాదు, పెళ్లి. అది పెళ్లి పిల్లలు చూసినా మేడం కరెక్ట్. పెళ్లి మంచి పిల్ల కావాలి, మంచి సుకుమారవతి, సౌందర్యవతి, ఇంకా రకరకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పిల్లోడి ఎక్స్పెక్టేషన్స్ కాదు, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మంచి కుటుంబం కావాలి, మంచి ఫ్యామిలీ కావాలి, మంచి అత్తగారు ఉండాలి, మామగారు ఉండాలి, సపోర్ట్ చేసే బామర్దులు ఉండాలి, వాట్ ఎవర్. లేదా అమ్మాయి అయితే కనుక మంచి మొగుడు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, మంచి ఆస్తిపాస్తులు ఉండాలి బాగా. ఇవన్నీ అప్పుడు ఆనందం. మరి అప్పుడు ఆనందమా? కాదు. పెళ్లి అయిపోయింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలి. అరే మా పిల్లలు మీరు ఎంత సంపాదించినా ఒక ఇంటి వాడు అవ్వాలి, కంపల్సరీ ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు చేసి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఆడపిల్ల ఉంటేనేమో కంపల్సరీ పెళ్లి వరకు చేయాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని అందరికి ఆశ. అయిపోయింది, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత పిల్లల గోల. పిల్లలు వస్తే ఇక మా మనవాళ్ళు మనవరాళ్ళతో మేము ఆడుకుంటాం కదా అని తల్లిదండ్రులు పోరు, అత్తమామలు పోరు. ఆ తర్వాత పోనీ వీళ్ళు ఆనందంగా ఉంటారంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మిగతా ఇదంతా. పిల్లలు వచ్చిండ్రు, అయిపోయిందా? పిల్లలు లాగానే మళ్ళీ ఏం స్టోరీ స్టార్ట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ స్కూల్లో అడ్మిషన్. ఇప్పుడు ఇక్కడ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంతకుముందు ₹1,00,000 సంవత్సరానికి, ₹1,00,000 మాత్రమే. కానీ ఇప్పుడు 1,00,000 కూడా తీసుకుంటలేరు, 4 లక్షలు ఉంది అది సంవత్సరానికి. 4 లక్షలు. దాని సీట్ రావాలంటే ఫస్ట్ పిల్లోడు పుట్టంగానే అక్కడ పోయి ఎంట్రీ చేయించుకోవాలి. ఇప్పుడు అమ్మా నాన్న వెళ్ళి ఫస్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళకి ఎంత వచ్చో వాళ్ళని పరీక్ష చేస్తారు, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. ఆనందం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు అక్కడ స్కూల్లో సీట్ వస్తే ఆనందం, లేకపోతే ఆనందం లేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ అదే స్టోరీ స్టార్ట్ ఇక మొత్తం. సో ఆనందం ఎక్కడ ఉంటుంది మరి? ఆనందం ఎక్కడ ఉంటుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆనందం 3 రకాలు. ఏంటంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్టు, ఒకటి విషయానందము. విషయానందం అంటే మన శరీరం ఎలా ఆనందంగా ఉంటది. ఇప్పుడు చల్లగా ఉంది, వేడి నీళ్ళు చేస్తే ఆనందంగా అనిపిస్తుంది, అవునా? ఇప్పుడు సాయంత్రం అయింది, స్నాక్స్ నాకు మిరపకాయ బజ్జీ తింటే ఆనందంగా ఉంటుంది. లేకపోతే కొందరికి జిలేబీ ఇష్టము, కొందరికి గులాబ్ జామ్ ఇష్టం, కొందరికి పూర్ణం ఇష్టం. ఈరోజు మాకు నిన్న మా స్టాఫ్ ఒకరిది బర్త్డే ఉంటే కనుక ఈరోజు మాకు పూర్ణం పెట్టారు. సో అది తింటే కొంతమందికి ఆనందం. అంటే ఏది ఆనందపడుతుంది? శరీరం ఆనందపడుతుంది. దాన్ని విషయానందం అంటారు. ఏమంటారు? విషయానందం. ఓకే, అది మొట్టమొదటి రకమైన ఆనందం. రెండో ఆనందం ఏంటంటే నాకు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఇష్టం. కొంతమందికి పత్రిగారి వేణు ఇష్టం, కొంతమందికి షెహనాయి మ్యూజిక్ ఇష్టం, కొంతమందికి ర్యాప్ మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం, అవునా? అక్కడ ఏం ఆనందపడుతుంది? వాడి మైండ్, మనసు ఆనందపడుతుంది. కొంతమందికి స్పీచెస్ వింటే ఇష్టము. సో మంచి పుస్తకం చదివితే ఆనందం. దాన్ని భజనానందం అంటారు. ఫస్ట్ది విషయానందము, రెండోది భజనానందం. భజనానందం అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటది. ఇప్పుడు ఎవరన్నా పొగిడితే మనకు ఆనందంగా అనిపిస్తుంది. సార్ మీరు ఖతర్నాక్ క్లాస్ చెప్పించారు, ఏం క్లాస్ సార్ అంటే లోపల ఆనందంగా అనిపిస్తుంది. అబ్బా మీరు ఎంత చక్కగా విన్నారండి, ఎంత బాగా ధ్యానం చేసిండ్రు, అసలు సూపర్ అండి అంటే ఓ లోపల ఒకటి సంతోషిస్తాడు కదా, లోపల ఒక ఆమె ఉంటుంది. మీరు బయట ఉంటారు కానీ లోపల ఒకరు ఉంటారు, వాళ్ళకి అసలు ఎక్కడ లేని ఆనందం అనిపిస్తుంది, అవునా? అది ఏం అంటే మీరు డిఫరెన్షియేషన్ చూడాలి. ఇప్పుడు చలికాలంలో వేడి నీళ్ళు చేస్తే ఆనందము, ఎండాకాలంలో చన్నీళ్ళు చేస్తే ఆనందం, అది విషయానందము. అట్లనే మనసుకి ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని ఏదన్నా విషయం ఇస్తే గనక అది భజనానందం. అంటే భజనానందం అంటే వెనకడికి ఒకటి అంటారు కదా, రాజుకి భజనలు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. భజనలు అంటే పొగిడేటోళ్ళు. ఇప్పుడు ఆ పొగిడేటోళ్ళు ఉంటేనే వాడి శక్తి వాడికి తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక వాడి లోపల ఉన్న మంచి క్వాలిటీస్ తీసుకుని చెప్తూ ఉంటారు. సో అలా ఆనందం ఫీల్ అయితే, మనసుకి ఆనందం ఫీల్ అయితే దాన్ని భజనానందం అంటారు. ఓకే, మరి భజనానందం అయిపోయింది. ఇంకో రకమైన ఆనందం, ఈ ఆనందాలు అన్నింటికన్నా అద్భుతమైన అతి గొప్ప ఆనందం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? చెప్పనా? చెప్పండి. ఎందుకంటే చెప్పాలా? చెప్పండి సార్, కావాలి. కావాలా? సో ఇంకా వీటన్నింటికన్నా గొప్ప ఆనందం బ్రహ్మానందం. చెప్పేసింది మేడం, ఎవరు హిమబిందు మేడం చెప్పేసింది. సో వీటన్నిటికన్నా గొప్ప ఆనందం బ్రహ్మానందం. దాన్నే ఆత్మానందం అని కూడా అంటారు. ఈ
బ్రహ్మానందం మరి ఎప్పుడు కలుగుతుంది? శరీరానికి ఆనందం కలుగుతుంది తెలుస్తోంది, మనసుకి ఆనందం కలుగుతుంది అది తెలుస్తుంది. మరి ఈ ఆత్మకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే, బ్రహ్మానందం ఎప్పుడు మనం అనుభవిస్తామంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఈ ధ్యానం చేసినప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెడుతున్న క్రమంలో మన ఆలోచనలన్నీ తగ్గిపోయి జీరో అయిపోతుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు జీరో అయిపోతుందో ఈ చిన్న నేను పెద్ద నేను అవుతుంది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు ఈ ఆశ్రిత అనే శరీరంలో ఉన్న మనిషి మాత్రమే అనుకుంటున్నారు, లేదా ఈ త్రిశూల్ రెడ్డి అనే శరీరంలో ఉన్న మనిషి మాత్రమే అనుకుంటున్నారు. ఓకే, లేదా అవంతి, పల్లవి, దీక్షిత, నరసింహరాజు గారు. సో ఇలా అంటే మీరు ఈ శరీరంలో ఉన్న ఆ పేరుతున్న మనిషి అనుకుంటున్నారు. ఎప్పుడైతే మీ ఆలోచనలన్నీ తగ్గిపోయాయో, జీరో అయిపోయాయో, మీరున్నారా? మీ పేరుతున్న వాళ్ళు ఉండరు. ఇంకా ఆ చిన్న నేను, మీరు ఇంత పెద్ద ప్రపంచంలో మీరు చిన్న నేను, ఈ చిన్న నేను ఉండదు. అప్పుడు ఏముంటది? ఈ ప్రపంచం అంతా ఉంటది, ఈ విశ్వం అంతా మీరే అవుతారు. అప్పుడు ఒకలాంటి బ్రహ్మానంద స్థితి మీరు లోపల అనుభవిస్తారు. ధ్యానంలో ఎందుకు ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆలోచనలు వెళ్ళిపోతాయో, ఆ చిన్న నేనుగా మీరు ఉండరు, మొత్తం మీరే అవుతారు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఆనందంగా ఉంటారా? సరే, అట్లా కాదు, మీకు ఉన్నదానికన్నా ఇంకో 10 కోట్ల రూపాయలు ఆస్తి ఈ రోజు వచ్చేసిందండి, అప్పుడు కొంచెం ఆనందంగా ఉంటది కదా? ఉంటది, ఎవరికైనా ఆనందంగా ఉంటది. సరే 10 కోట్లు కాదు, 100 కోట్లు వచ్చింది ఒకటేసారి. ఇప్పుడు సరే, మీరు పిరమిడ్కి డొనేట్ చేయొచ్చు, లేదా మన పిఎంసికి షేర్స్ కట్టొచ్చు, లేదా ఇంకో దానికి ఏదన్నా చేయొచ్చు, ఆనందంగా ఉంటది కదా? మీకు కావాల్సిన చారిటీ కార్యక్రమాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. 1,00,000 కోట్లు ఉంటే అంతే కదా? అంటే డబ్బు ఒకటే కాదు, మీరు జ్ఞానం తీసుకుందాం. పోనీ మీకు కొంత జ్ఞానం ఉంది, అదే ఒక మాస్టర్, మీకు బాగా నచ్చిన మాస్టర్ అంత జ్ఞానం మీకుంటే ఆనందంగా ఉంటది కదా? అదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంత జ్ఞానం ఉంటే ఇంకా ఆనందంగా ఉంటది కదా? ఉంటదా? ఒక బుద్ధుడు అంత ధ్యానం మీకుంటే ఆనందంగా ఉంటది కదా? ఒక జగన్మాత యొక్క శక్తి మీకుంటే ఆనందంగా ఉంటది కదా? ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీ ఆలోచనలు తగ్గిపోయి అసలు ఆలోచనలు శూన్యమవుతుందో ధ్యానంలో, అప్పుడు అంత శక్తి మీరు ఫీల్ అవుతారు. అంటే మీరు ఏమవుతారంటే, మీరు సర్వ వ్యాపితులు అవుతారు, మొత్తం మీరే అవుతారు. అక్కడ చిన్న నేను ఉండదు. చిన్న నేను లేనప్పుడు ఏముంటది అంటే పెద్ద నేను ఉంటుంది. పెద్ద నేను అంటే ఉన్నదంతా మీరే అవుతారు. అక్కడ మన జ్ఞాన నవరత్నాలు స్టార్ట్ చేశారు పత్రి గారు. బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన నవరత్నాలు అని ఒక కాన్సెప్ట్ చెప్పింది అన్నట్టు. దానిలో ఏం చెప్తారంటే, నేనే అంతా. ఇప్పుడు వేదాలున్నాయి, 4 వేదాలున్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వేదము, సామవేదం. ఈ 4 వేదాల్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4వ పార్ట్ ఏంటంటే ఉపనిషత్తులు, దాన్ని జ్ఞానకాండము అంటారు. ఓకే, సో వీటి సారం తీసుకున్నా కూడా అదే ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను బ్రహ్మమై ఉన్నాను, అదే నువ్వు. బ్రహ్మ అంటే ఎక్కడో కాదు, బ్రహ్మ అంటే మీరే. ఏ బ్రహ్మ మీ తలరాత రాయట్లేదని ధ్యానంలోకి వస్తే తెలుస్తుంది. మీ నుదిటి వ్రాత మీరే రాసుకుంటున్నారని తెలుస్తుంది. మీ నుదిటి వ్రాత మీరు ఎలా రాసుకుంటున్నారు అంటే, మీరు మాట్లాడే మాటలతో, మీరు చేసే సంకల్పాలతో మీ నుదిటి వ్రాత మీరే రాసుకుంటున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే మీ వాక్కుకి ఎంత శక్తి ఉందో మీకు తెలుస్తుంది. ఓకే, సో ఈ బ్రహ్మానంద స్థితిలో ఏమవుతుందంటే, ఈ చిన్న నేను ఉండదు, పెద్ద నేను ఉంటది. పెద్ద నేను అంటే అంతా మీరే ఉంటారు. ఆ జ్ఞాన నవరత్నాలు అక్కడ స్టార్ట్ అవుతాయి. నేనే అంతా, జీవుడే దేవుడు. జీవుడే దేవుడు అంటే ఈ జీవుడు కూడా దేవుడే అని తెలుస్తారు. అంటే వేరే దేవుళ్ళు లేరని కాదు, మన లోపల కూడా దివ్యత్వం ఉంది అని మనం తెలుసుకుంటాం. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వన్ దట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు ట్రూత్. ధ్యానం మాత్రమే మిమ్మల్ని మీ సత్యానికి దగ్గరగా చేరుస్తుంది. ధ్యానం మాత్రమే సత్యానికి దగ్గరగా చేరుస్తుంది అని చెప్పారు. ఓకే, మేము పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, తర్వాత ఉపాసన చేస్తారు. అందరూ ఎన్నో రకాల పద్ధతుల్లో వారి దివ్యత్వాన్ని వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ వారు తెలుసుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఆ దివ్యత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, వాటి వెనకాల ఎంతో మీనింగ్ ఉంది, అర్థం ఉంది. ఆ అర్థం అంటే విష్ణు సహస్రనామం అంటే ఆయన పొగడ్డం కాదు, ఆయన స్తుతి. లలితా సహస్రనామం అంటే అక్కడ దేవి స్తుతి చేయడం వల్ల, ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకోవడం వల్ల, ఆ శక్తులు మనం తెలుసుకోవాలి, వాటి అర్థాలు మనం తెలుసుకోవాలి అన్న అక్కడ నిర్వచనం. భగవద్గీత చదివితే సరిపోదు, భగవద్గీతలో ఉన్న అర్థం తెలుసుకోవాలి. సో
పత్రి గారు ఏం చెప్పారంటే నేనే అంత సింపుల్ గా చెప్పేశారు. మొత్తం ఉపనిషత్తులు లేకపోతే వేదాలు చదవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు కాక. దాన్ని 3 ముక్కల్లో తేల్చిపడేశారు. ఆయన ఏం చెప్పారంటే నేనే అంత, జీవుడే దేవుడు. జీవుడే దేవుడు అంటే ఈ జీవుడి రూపంలో ఎవరైతే ఉన్నారో మీరు కూడా దివ్యాత్మ స్వరూపులే అని చెప్పారు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. దేవాలయం అంటే ఈ దేహమే దేవాలయంగా చూసుకోవాలి, ఈ దేహం దేవాలయము అని చెప్పారు. ఆ తర్వాత సమయమే సాధన. మీరు చేసే సాధన ఏదైతే ఉందో, మీరు పెట్టే సమయమే మీ యొక్క సాధన. సహనమే ప్రగతి. అంటే మీరు ఈ సాధనా క్రమంలో మీరు ఎంత సహనంతో ఉంటారో అంత ప్రగతి సాధిస్తున్నట్టు అని చెప్పారు. ఓకేనా? ఇది మై డియర్ ఫ్రెండ్స్. సో 3 రకాల ఆనందం ఉన్నాయి. విషయానందం శరీరానికి, భజనానందం మనసుకి, అలాగే బ్రహ్మానందము మన ఆత్మ ఆనందంగా ఉంటుంది. అంటే ఆ లోపల ఆటోమేటిక్ గా మీరు ఒక మెడిటేషన్ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరు ఒకసారి మెడిటేషన్ చేస్తే ఆ తర్వాత బయటకు ఒకసారి ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ పెద్ద నేను అనే స్థితిలో మీరు ఉన్నారు. ఆ పెద్ద నేను అనే స్థితిలో ఒకలాంటి ఆనందం ఉంటుంది లోపల. ఒకసారి ఏమైందంటే, నేను రామకృష్ణ మిషన్ టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ లో. ఎంతమంది వెళ్ళారు? నేను వెళ్ళాను. రామకృష్ణ వెళ్ళారు కదా. రామకృష్ణ మిషన్ వాళ్ళది ఒక పెద్ద మంచి గార్డెన్ ఉంటుంది, ఆ టెంపుల్ ఉంటుంది, ఒక గ్రంథాలయం ఉంటుంది. నేను ఎప్పుడు ఆ గ్రంథాలయంలో వెళ్ళి పుస్తకాలు చదివేవాడిని. అయితే ఒకసారి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ధ్యానం చేశాను. ఎప్పుడు వస్తుంటాను, గ్రంథాలయంకి వెళ్తాను, పుస్తకాలు కొనుక్కుంటాను. రామకృష్ణ మిషన్ లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. అయ్యే కాదు, అరబిందో స్వామీజీ ఉన్నాయి, ఆ తర్వాత చాలా మంది ఉన్నాయి. దాదాపు ఒక 5,000 పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. 5,000 పుస్తకాలు, ఒక 14 షెల్ఫ్లు ఉంటాయి బుక్స్. సో అయితే ఈ రామకృష్ణ మిషన్ టెంపుల్లోకి వెళ్ళి నేను ధ్యానం చేశాను. బయటకు వచ్చి చూసరికి అసలు ఎంతటి మంచి గ్రీనరీ, పువ్వులు కనిపిస్తున్నాయి. అయితే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆనందిస్తున్నారు, ఎంత బాగా ఉంది, అద్భుతంగా గ్రీనరీ, ఈ పువ్వులు ఎంత అద్భుతమైన కలర్స్ తో పువ్వులు ఉన్నాయనుకున్నా. కానీ ఆ తర్వాత నాకు డౌట్ వచ్చింది, నేను ఇదే దారిలో లోపలికి వెళ్ళా కదా, అక్కడి నుంచే వెళ్ళాను, అదే దారిలో వాపస్ వస్తున్నా. వెళ్ళేప్పుడు నాకు కనిపించలేదు, వచ్చేప్పుడు కనిపించింది. అంటే ఏంటి అని ఆలోచించడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆ ధ్యాన స్థితిలో లేను, అంటే వాటిని పూర్తి ఎరుకతో గమనించే స్థితిలో లేను. ఒకసారి లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేసి బయటకు వచ్చేప్పుడు నా లోపల ఒక ప్రశాంతత ఏర్పడింది ధ్యానం చేసిన తర్వాత. ఆ తర్వాత అన్నిటితో కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి ఆ ప్రకృతిలో ఉన్న అందాలను, ఆ కలర్స్ ని, ఆ చెట్లని, ఆ పువ్వులను నేను గమనించగలిగాను అన్నది అర్థమైంది. అక్కడ ఏంటంటే ఆ బ్రహ్మానంద స్థితిలో నేను ఉన్నాను, టచ్ చేశాను. అక్కడ నా స్ట్రెస్ వెళ్ళిపోయింది, ప్రశాంతంగా ఉన్నాను, సైలెంట్ అయ్యాను. బయటకు వచ్చేసరికి అన్నిటితో నేను కనెక్ట్ కాగలిగాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ లోపల ప్రశాంతత లేకపోతే మీరు కూడా మీ భర్తతో, మీ భార్యతో, మీ పిల్లలతో, మీ అమ్మా నాన్నతో, వేరే వాళ్ళతో కనెక్ట్ కాలేరు. మీ లోపల ఒక ప్రశాంతత ఉంటే మీరు అందరితో కనెక్ట్ కాగలరు. సో ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రశాంతత లోపల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు మీరు అందరితో కనెక్ట్ కాగలరు. సో ఇంకా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. ఫ్రెండ్స్ ఎవరైనా సార్ ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. రమ గారు హ్యాండ్ రైజ్ చేశారు. రమ గారు అన్మ్యూట్ చేసుకోండి. రమ గారు మీరు అన్మ్యూట్ చేయాలండి. అక్కడ స్పీకర్ దగ్గర ప్రెస్ చేయండి. ఒకసారి స్క్రీన్ టచ్ చేస్తే లెఫ్ట్ లో కనిపిస్తుంది మ్యూట్ అని. వచ్చింది మేడం. చెప్పండి మేడం. నమస్కారం ప్రదీప్ గారు. నాకు ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలతో కూడి భయం వేస్తుంది. ఎందుకని అట్లా? ఒక గుండె దడదడ ఇట్లా కూర్చోవాలన్నా, ఇప్పుడు మీతో అడగాలన్నా, చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. ఓకే, అర్థమైంది మేడం, మీకు భయం వేస్తుంది అన్నారు. అయితే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, వేదాల్లోని ఏ పుట చూసినా కూడా అభి 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 అని నాతో మాట్లాడుతున్నాయన్నారు. అభి అంటే నిర్భయత్వం. ఆయన సందేశం కూడా ఫియర్లెస్నెస్ ఇస్ మై మెసేజ్ అన్నారు. ఈ ప్రపంచానికి కేవలం ఒకే ఒక్క పదంలో ఒక సందేశం ఇవ్వాలంటే నిర్భయత్వం అని అన్నారు. ఫియర్లెస్నెస్ ఇస్ మై మెసేజ్ టు ద వరల్డ్. సో వేదాలు లోని ఏ పేజీ తీసినా కూడా మీకు అక్కడ ఆత్మజ్ఞానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
బ్రహ్మమై ఉన్నాను అన్నది మీకు తెలుస్తుంది. అంటే నేను ఆత్మ పదార్థం మీకు తెలుస్తుంది. అది ఎలా ధ్యానంలో మీకు అర్థమవుతుంది మీరు ఆత్మ పదార్థం. ఇప్పుడు భగవద్గీత చదివిన తర్వాత ఏం చెప్తారు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత అని చెప్పారు. అంటే ఏ వస్త్రము అంటే ఏ శస్త్రము ఏ అస్త్రము మిమ్మల్ని ఛేదించలేదు. నైనం చిందంతి శస్త్రాన్ని. అలాగే ఏ అగ్ని కూడా మిమ్మల్ని దహింపజాలదు, ఏ నీరు ముట్టుకో అంటే ఏ నీరు తడపజాలదు, ఏ గాలి మిమ్మల్ని ముట్టుకోలేదు. అంటే అటువంటి ఆత్మ పదార్థం మీరు అని అన్నారు భగవద్గీతలో. ఇది మీరు ఏంటంటే మీరు థియరిటికల్ గా తెలుసుకుంటారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకేం చెప్పారంటే నా జాయతే మ్రేతేవా కదాచిన్నాయం భూత్వా భవిత వ న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే మీరు మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధ్యానంతో పాటు కొంత ఆత్మజ్ఞానం కూడా ఫస్ట్ థియరిటికల్ గా తీసుకోండి. థియరిటికల్ గా తీసుకున్నప్పుడు మీరు ఈ ఆత్మజ్ఞానము మీ లోపల ఇంకి అది అనుభవపూర్వకం అవుతుంది. మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రమా మేడం అండ్ అందరూ కూడా మీరు శరీర రూపంలో ఉన్నారు కరెక్టే, కానీ మీరు ఆత్మ పదార్థం కూడా. నా జాయతే మ్రేతేవా అంటే మీకు చావు లేదు పుట్టుక లేదు. ఎప్పుడైతే నేను చెప్పే ఆత్మజ్ఞానం మీరు అర్థం చేసుకోండి, మీకు ఆ భయం అనేది తగ్గుతుంది పోతుంది. మీకు చావు లేదు పుట్టుక లేదు ఉన్నది అనుకుంటున్నారు అంతే. నా జాయతే మ్రేతేవా కదాచిన్నాయం భూత్వా భవిత వ న భూయః అంటే భూతకాలంలోనూ మీరున్నారు, భవిష్యత్తులో కూడా మీరుంటారు. భూతకాలంలో అంటే నిన్న మొన్న లేదా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం మీరు ఉండడం కాదు. మీరు ఈ జన్మ తీసుకోక మునుపు కూడా మీరున్నారు రమా గారు. ఈ జన్మ చాలించిన ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మీరు ఉంటారు అన్నది మీరు తెలుసుకోవాలి. మీరు ఈ రోజు ఒక బట్ట వేసుకోవచ్చు. ఈ రోజు నేను ఈ షర్ట్ వేసుకున్నా, ఈ రోజు ఈ షర్ట్ వదిలేస్తే నేను రేపు ఇంకో షర్ట్ వేసుకుంటాను, నేను ఇంకో షర్ట్ వేసుకున్నాను. అట్లానే మీరు ఈ జన్మలో ఈ శరీరం తీసుకున్నారు, వచ్చే జన్మలో ఇంకో శరీరం తీసుకుంటారు, ఇంతకుముందు జన్మలో ఇంకో శరీరంతో ఉన్నారు. మీరు ఎన్ని వందల జన్మలు కావాలంటే అన్ని వందల జన్మలు జీవించవచ్చు అని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ చాయిస్ మీకుందని తెలుస్తుందో ఇక్కడ భయం ఉండదు దేనికి. మీరు అన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు, ఆనందంగా ఎదుర్కొంటారు, మీకు బాధ కూడా ఉండదు. ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నా అండి, ఈ షర్ట్ నేను తొందరగా వెళ్ళి ఇక్కడ ఏదైనా పట్టుకుని చిరిగింది అనుకోండి, నాకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా లేదా? అంటే కేవలం ఒకే షర్ట్ ఉంది అనుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. నా జీవితం అంతా ఒకే షర్ట్ ఉంది, ఇంకా వేరే షర్ట్ లేదు, చిరిగితే ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అవునా? ఈ షర్ట్ ని ఎవరన్నా ఏదన్నా చేస్తారేమన్నా భయం కూడా ఉంటది. అవునా? సో కాదు నాకు 100 షర్ట్లు ఉన్నాయి, కావాలంటే ఇంకో 100 షర్ట్లు వేసుకుంటాను, ఇంకో 100 షర్ట్లు నేను వేసుకున్నాను ఆల్రెడీ అని తెలిసినప్పుడు అప్పుడేమనిపిస్తుంది? బాధ అనిపించదు. చెప్పండి మేడం. ఏదైనా వేసుకోవచ్చు, వేసుకోవడానికి ఇంకున్నాయి కదా అనిపిస్తుంది. ఎస్ మేడం, అది మీరు ధ్యానం చేస్తే ఈ ఆత్మజ్ఞానం వస్తుంది. ఈ ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మీరు ఈ శరీరమే కాదు ఎన్ని శరీరాలతో జీవించారని తెలుస్తుంది, జీవించవచ్చు అని తెలుస్తుంది. భూత్వా భవిత వ నా భూయః భూతకాలంలోనూ జీవించారు, భవిష్యత్ కాలంలో కూడా మీరు జీవిస్తారు. భూత్వా భవిత న భూయః అజో నిత్య శాశ్వతం. అజో అంటే సంస్కృతంలో ఆత్మ. సో అజో నిత్య శాశ్వతం. మీరు ఆత్మ పదార్థము, ఆ ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది అని మీరు తెలుసుకుంటారు. పురాతనమైనది. ఎంత పురాతనమైనదంటే ఈ సృష్టి సృష్టింపబడక ముందు కూడా మీరు సృష్టికర్తగా ఉన్నారు. అంతటి పురాతనమైనటువంటి ఆత్మ పదార్థం మీరు. అండ్ నా హన్యతే హన్యమానే శరీరే, కేవలం ఈ శరీరం మాత్రమే శిథిలమగినటువంటిది అని తెలుసుకుంటారు. ఈ శరీరం పోవచ్చు కాక ఆత్మ పోదు. మీరు ఆత్మ పదార్థం, మీరు శరీరం అనుకున్నారు కాబట్టి మీకు బాధ భయం దుఃఖము ఉంటాయి. మీరు ఈ శరీరం కాదు, ఈ శరీరం మీరు వేసుకున్నారు, మీరు ఒక ఆత్మ పదార్థం అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మీకు భయాలు అనేవి ఉండవు. అప్పుడు ఏంటంటే హతోవా ప్రాప్త్యసి స్వర్గం అని చెప్పారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం బోధిస్తూ, యుద్ధ సమయంలో ఆత్మజ్ఞానం బోధిస్తూ, యుద్ధ సమయంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ చచ్చిపోతారో తెలీదు. అర్జునుడికి భయం ఉంది, వాడు చచ్చిపోతాడేమో అని భయం ఉండొచ్చు. ఆ తర్వాత లేదా తన వాళ్ళని చంపుకోవాలన్న భయము ఉంది, ఎందుకు చంపాలి అని. నా తాత లేకపోతే భీష్ముడు తన చుట్టాలు తన బంధువర్గమే కదా. సో అలాంటప్పుడు ఆత్మజ్ఞానం చెప్పారు ఆయన. హతవా ప్రాప్త్యసి స్వర్గం అని చెప్పారు. నువ్వు చచ్చిపోయినా ఏం కాదు, స్వర్గమే వెళ్తావు, వాళ్ళు చచ్చిపోయినా స్వర్గమే వెళ్తారు, నో ప్రాబ్లం అని చెప్పారు.
అలానే చంపమని కాదు, వాడు అక్కడ తనక్కడ ధర్మం చేశాడు, తన ధర్మం తను నిర్వర్తించాడు అక్కడ, అది వేరు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అందులోంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం తీసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ఒకటి, మీరు ధ్యానం చేస్తే ఈ ఆత్మజ్ఞానం మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అనుభవపూర్వకంగా మీరు ఆత్మ పదార్థం తెలుసుకుంటారు. మీరు ధ్యానం చేస్తూ ఉన్న క్రమంలో రెగ్యులర్ గా చేయాలి ధ్యానం. అప్పుడు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు ఇంకో విషయం అండి, ఇది ఒక ఆన్సర్. రెండు ఆన్సర్ చెప్పినా మేడం, రామా మేడం చెప్పండి. ఇది ఒక ఆన్సర్. రెండో ఆన్సర్ ఏంటంటే, కర్మ సిద్ధాంతం తెలుసా మీకు? తెలుసు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనం చేసే పనులు, మంచి పనులు గాని చెడు పనులు. మంచి చేస్తే ఏమైతుంది? మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. సూపర్ మేడం, మస్తు చెప్పిను. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు. మంచి మాటలు మాట్లాడితే మీతోనే అందరూ మంచి మాటలు మాట్లాడతారు, చెడు మాటలు మాట్లాడితే మీతో చెడు మాటలు మాట్లాడే అవకాశం మీరే సృష్టించుకుంటున్నారు. అట్లా ఒక వ్యక్తి చెడు పనులు చేస్తే వాడికి చెడు పనులు చేసే వాళ్ళు చాలా మందిని వాడు సృష్టించుకుంటున్నాడు. వాడు మంచి పనులు చేస్తే చాలా మంది తనకి మంచి పనులు చేసేవాడిని తను సృష్టించుకుంటున్నాడు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. రాజకీయం చేస్తే రాజకీయం చేయబడుతుంది, తొక్కితే తొక్కబడతావు. అందుకే అంటారు కదా, తాటిందన్నేవాడు ఒకడు ఉంటే తలందన్నేవాడు ఇంకోటి ఉంటాడు. సో ఇప్పుడు నా మెడ మీద ఎవరన్నా కత్తి తీసుకొచ్చి పెట్టారు, నేను భయపడను, ఎందుకంటే నా కర్మ సిద్ధాంతం తెలుసు కాబట్టి. నా మెడ మీద కత్తి తీసుకొచ్చి పెట్టినా కూడా నేను ఎందుకు భయపడినంటే, కర్మ సిద్ధాంతం పట్ల నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నా మెడ మీద కత్తి పెట్టా కూడా నేను ఒక్కడిని, ఇంతకుముందు ఎవరన్నా చంపి ఉంటే నన్ను వచ్చి వాడు చంపుతాడు. నేను చంపకపోతే నన్ను ఎందుకు చంపుతాడు? చంపడు కదా. ఇంకా నేను భయపడేది ఏంటి? నన్ను ఎవడన్నా మోసం చేస్తాడేమో అన్న భయం ఉండొచ్చు. అంటే నేను ఎవడన్నా మోసం చేస్తే కదా నన్ను మోసం చేసేది. నేను ఎవరిని మోసం చేస్తే నన్ను ఎందుకు మోసం చేస్తాడు? చేయడు, అయిపోయింది. నా దగ్గర నుంచి ఎవడన్నా దొంగతనం చేస్తాడేమో అన్న భయం. నేను ఎవరి దగ్గర దొంగతనం చేయకపోతే నా దగ్గర ఎందుకు దొంగతనం చేస్తాడు? అంటే ఏదైనా కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. నన్ను ఎవరన్నా తిడతారేమో అన్న భయం. నేను ఎవరిని తిట్టకపోతే నన్ను తిట్టారు కదా. లేదు అసలు సార్ నా జీవితంలో నేను ఇప్పటివరకు ఎవరిని తిట్టలేదు సార్, అయినా కూడా మా అత్తగారు తిడుతున్నారు నన్ను అని అంటే, మరి మై డియర్ ఫ్రెండ్, అది ఈ జన్మలో తిట్టలేదు, మరి ఇంతకుముందు జన్మల్లో తిట్టుంటారు కదా. అప్పుడు మీ అత్తగారు ఏం చేస్తున్నారంటే, మీ అత్తగారి పట్ల పాపం అనుకోవాలండి. ఎందుకంటే మీ అత్తగారు ఏం చేస్తున్నారంటే ప్రేమతో మీ కర్మను తీసేస్తున్నారు. మీ కర్మ అనే మురికిని వాళ్ళు కడిగేస్తున్నారు వాళ్ళు తిట్టి. సో మీ పట్ల ఎవరన్నా దురుసుగా వ్యవహరించినా, మీ పట్ల ఎవరన్నా సరిగ్గా వ్యవహరించకపోతే ఏంటంటే మీ కర్మల్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు, వాళ్ళు కొత్త కర్మ అంటగట్టుకుంటున్నారు వాళ్ళ లైఫ్ కి. అలాంటప్పుడు నా కర్మ పోతుంది కదా. నా కర్మ పోతున్నప్పుడు నాకు ఆనందం కదా, ఇంకా ఎందుకు? కొంతమందికి తిట్టే భర్త ఉంటే కొంతమందికి తిట్టే భార్య ఉంటుంది, కొంతమందికి కొట్టే భర్త ఉంటే కొంతమంది కొట్టే భార్యలు కూడా ఉన్నారు. అది కూడా తెలుసు నాకు. ఎంతమంది కొడతారు అని మీ అందరిలో తెలియదు. కానీ గుర్తుంచుకోండి ఏంటంటే, మీ భర్తలు కొట్టొచ్చు, కానీ కొడితే వాళ్ళ కర్మ మీరు తీసుకుంటున్నారు, గుర్తుంచుకోండి. అంటే మీకు మీ భర్తల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళని తిట్టండి, కొట్టండి, వాళ్ళ కర్మలు మీరు తీసుకోవచ్చు. మరి అంత ప్రేమ అవసరం లేదు, మామూలుగా ప్రేమ చూపెట్టండి చాలు. సో ఏదైనా మై డియర్ ఫ్రెండ్స్ కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతూ ఉంటది. కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతున్నప్పుడు ఇంకా భయం ఎందుకు? మీరు వేప గింజ వేసి నాకు ఇక్కడ మామిడి చెట్టు రావాలి, తీయటి మామిడి పండ్లు ఇచ్చే మామిడి చెట్టు రావాలంటే వస్తుందా? రాదు కదా. అంటే భూమి అనే క్షేత్రంలో ఏది నాటితే అదే వస్తుంది. మన జీవితం అనేది కూడా ఒక సాఫల్యమైన క్షేత్రం. ఈ జీవితంలో మీరు ఏది నాటితే అదే వస్తాయి. మీరు తిట్లు నాటితే తిట్లు వస్తాయి, కొట్టడం నాటితే కొట్టడం వస్తుంది, మీరు మంచి నాటితే మంచి వస్తుంది, చెడు నాటితే చెడు వస్తుంది. ఏది నాటితే అదే వస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది, ఇంకో రకంగా జరగదు. మీ శరీరంలో ఆరోగ్యం అనారోగ్యం కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. ఏది అయినా కూడా మీ జీవితంలో కానీ, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో కానీ ఎన్నో లోకాలు ఉన్నాయంటారు. కొంతమందికి అనుభవపూర్వకంగా తెలుసు, కొంతమంది నమ్మరు, నమ్మకపోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకంలో కానీ, ఏ లోకంలో కానీ, ఎక్కడైనా కూడా మై డియర్ ఫ్రెండ్స్ కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. మీరు ఏది చేస్తే అదే చేయబడుతుంది. దాని మంచి లేదు, చెడు లేదు. మనం అంటున్నాం ఇది మంచి, ఇది చెడు అని మనం కేటగరైజ్ చేసుకున్నాం. మీరు ఏది చేస్తే చేయబడుతుంది, అంతే సింపుల్. మీరు ఏది చేస్తే అదే మీకు చేయబడుతుంది. ఓకేనా రమా మేడం? మీ సెకండ్ ఆన్సర్ కూడా చెప్పేసా. ఓకే సార్. అయితే నాకు కొట్టాలి సార్, మంచి జ్ఞానం మనకు అందించారు సార్ నుండి.
థ్యాంక్ యూ సుమా. రమ గారు ఎందుకు రమక్క అను సుమా. సెషన్ కదక్క అలాగే. అవునా, ఓకే ఓకే. అయితే సార్ ఇంకో క్వశ్చన్, నాకు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుందనే చెప్తాం. మొన్న వాణి మేడం గారు ఒకటి మాకు ధ్యానం చేయించారు, చక్రాలన్నీ ఇట్లా పైనుంచి రెడ్ బాల్ రావడం అట్లా అనేది. అయితే నేను చేస్తూ చేస్తూ మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి ఇది అయిపోయింది. అక్కడ ఏదో అయ్యడం వల్ల తర్వాత నేను ధ్యానంలో నుంచి బయటికి రాలేక మన తిమ్మిరెక్కినప్పుడు మన చర్మం కాలు ఇంత లావు ఎలా అవుతుంది సార్? అది తిమ్మిరెక్కి కాలు లావ్ అయినట్టుగా నా శరీరం కూడా లావ్ అయిపోయినట్టుగా, నా వేళ్ళు ఇంత లావ్ అయినాయి, ఇట్లా అయిపోయినాయి, గుండె చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. అందులో నుంచి బయటికి తొందర రాలేకపోతున్నాను. మేడం చెప్పేసి అది అయిపోయింది, క్లాస్ అయిపోయినా కూడా దడ పోవట్లేదు, ఆ భయం పోవట్లేదు. ఇంత లావు అదేంటి నేను ఇంత లావు ఇలా అసలు ఆ స్పర్శ గాని ఆ భయం గాని పోవట్లేదు అన్నమాట. అంటే ఇప్పుడు నిజంగా లావెక్కినే మేడం మీరు అట్లా లావెక్కినట్టు మీరు అంటే ఊహించుకున్నారా, చూసిందా? అట్లా నేను చూడడం అనేది నాకు ఇట్లా అంటే మన తిమ్మిరి వచ్చినప్పుడు మన కాలు ఎట్లా అవుతుంది సార్, నా బాడీ మొత్తం అట్లనే అయిపోయింది. తిమ్మిరి వచ్చినప్పుడు కాలు లావెక్కదు, కానీ లావెక్కినట్టుగా మనం ఇట్లా కాలు కింద పెట్టలేకుండా ఎట్లా ఉంటుంది సార్, అలాగా నా శరీరము తిమ్మిరి బాడీ అంతా అట్లా అనిపించి లావుగా నా ఏళ్ళు నేను తీద్దాము వేళ్ళు ఇట్లా వెడల్పుగా అందాం అనుకుంటే రావట్లేదు, ఇంత లావుగా అనిపిస్తున్నాయి. కళ్ళు మూసుకునే కళ్ళు తెరవలేదు, ధ్యానంలో నుంచి బయటికి రాలేదు. ఇక అలాగే ఉండి అది పోవాలి 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 అనుకుంటూ మెల్లగా తీద్దాం అనుకుంటూ తీస్తున్నాను కానీ రావట్లేదు. అయితే నాకు నా శరీరం కూడా ఏదైనా కుక్కలాగా అయిపోయేదో, మేడ కూడా ఇంత లావుగానా, లేకపోతే నా కుడి చెంప కూడా నేనే మళ్ళీ ఇంత లావుగా అందులో నేను బక్కగా సన్నం అన్నట్టుగా ఇట్లా అనిపించింది, కనిపించలేదు అనిపించింది అంతే కదా. అప్పుడు అనిపించడం వేరు, మీరు నిజంగా అవ్వడం వేరు. నిజంగా ఏం కాలేదు మీకు, సో మీకు అనిపించింది. చేసినప్పుడు గుండె దడ స్పీడ్ పెరిగింది సార్, గుండె కూడా చాలా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, కడుపులో భయం ఇలా. అది బయటికి చాలా టైం వచ్చినా కూడా పోవట్లేదు అనమాట. అయితే నేను లావణ్యని అడిగి నేను మేడం నెంబర్ తీసుకొని ఇలా చేసినప్పుడు ఇట్లా అయ్యిందని అడుగుదాం. అయితే మేడం మీరు చేయించినప్పుడు ఇట్లా అయ్యింది, మరి నేను బాల్ తీసుకురావడం అవన్నీ సరిగ్గా చెయ్యలేదు, అది బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా నా నుంచి వెళ్ళట్లేదు అనమాట, బాల్ సరిగ్గా రాలేదు, మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి అట్లా ఇట్లా అయ్యి ఏదన్నా జరిగిందో ఏమో. అయితే మీరు అన్నారు కదా సైడ్ ఎఫెక్ట్స్ అయితే, అట్లా సైడ్ ఎఫెక్ట్స్ లాంటిదా? ఒకవేళ అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎలా వాటిని తొలగించుకోవాలి అని. అయితే ఒకటేంటే మేడం, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఈ ధ్యానానికి ఏం లేవు. కాకపోతే ఏంటంటే మీ శరీరం ఎంతసేపు సహకరిస్తుందో మీరు చాలా సుఖాసనంలో కూర్చోవాలి. ఎక్కువసేపు కూర్చుంటే ఎవరికైనా తిమ్మిరెక్కుతుంది, అది కామన్ అంతే. ధ్యానం వలన తిమ్మిరెక్కడం కాదు ఒకటి, ఒక ఆన్సర్. రెండో ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇంటిలో పైప్ ఉన్నది, ఆ పైప్ లో నుంచి నీళ్లు పోవాలి, మీరు దాదాపు 10 సంవత్సరాలు వాడలేదు, ఆ లోపలంతా చెత్త పేరుకున్నది. ఇప్పుడు ఆ చెత్తని ఒకేసారి బయటికి తీయాలంటే వెళ్ళదు కదా. ఇప్పుడు రెగ్యులర్ వాడితే ఓకే, అప్పుడు ఆ చెత్తని తీసినప్పుడు చాలా గట్టిగా దాన్ని తోయాల్సి ఉంటుంది బయటికి. గట్టిగా తోస్తే ఏంటంటే అప్పుడు అట్లయితేనే, లేదన్నా మధ్యలో ఒక సలాక గాని సిగ్ గాని పెట్టి లోపలికి అవన్నీ తీయాల్సి వస్తుంది కదా, అప్పుడు అది బయటికి వెళ్తుంది. సో మీరు ఎప్పుడూ ధ్యానం చేయలేదు, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆ ఇనీషియల్ గా సెట్టింగ్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. సో గ్రాడ్యువల్ గా చేయండి, ఒకేసారి లాంగ్ అవర్స్ కాకుండా మెల్లమెల్లగా చేయండి. మెల్లమెల్లగా చేస్తున్నప్పుడు ఆ గ్రాడ్యువల్ గా మీ శరీరం దానికి అలవాటు పడుతుంది. ఓకేనా మేడం? ఓకే సార్. అయితే అదే ఎందుకు అట్లా అయ్యిందంటే ఇంకా మనం ఆఫ్లైన్ లో మాట్లాడదాం మేడం, వేరే వాళ్ళకి కూడా మనం అవకాశం ఇద్దాము. ఓకే, థ్యాంక్ యూ రమా మేడం ఫర్ ద క్వశ్చన్. ఓకే సార్. సౌజన్య గారు, సౌజన్య జీ అన్మ్యూట్ చేసుకున్నాను మేడం. అమ్మాయికి వాయిస్ వినిపిస్తలేదంట మేడం. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎవరైనా సార్ ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? వచ్చింది, వాయిస్ వచ్చింది. సౌజన్య గారు మాట్లాడండి. అమ్మా చెప్పమ్మా సౌజన్య, క్వశ్చన్ ఉందా ఏమన్నా? క్వశ్చన్స్ ఏం లేవండి, కానీ ఎక్కువసేపు చేయలేను. జనరల్ అయితే మామూలుగా 15 minutes 20 minutes చేయగలను. ఓకే, నువ్వు కనపడట్లేదు, మీరు కనపడట్లేదు సరిగ్గా. కింద సిగ్నల్ పైకి ఎక్కినా. రైట్. ఇప్పుడు మీకు ఎంత అవకాశం ఉంటే అంత చేయండి.
ఆ తర్వాత ఎంతసేపు చేయాలనేది మీకే తెలుస్తుంది, అర్థమవుతుంది. లేదా మాస్టర్ల ద్వారా ఏదో క్లాస్ లోనో ఇంకో రకంగానో మీకు సందేశం వస్తుంది. ఓకే, కొంతమంది చాలాసేపు చేయగలరు. ఇప్పుడు నేను ఫస్ట్ టైమే అంటే దాదాపు ఒక 10 hours కూర్చున్నాను మెడిటేషన్ లో. సో కొంతమంది 1 hour కూర్చోగలరు, కొంతమంది 5 నిమిషాలు కూడా కూర్చోలేరు. కొంతమంది ఏంటంటే 5 నిమిషాలు కూడా కూర్చోలేని మనిషి గ్రాడ్యువల్ గా ధ్యానం చేస్తూ వాళ్ళు 10 గంటలు కాదు 24 గంటలు ధ్యానం చేసే స్థితికి వచ్చేస్తారు. సో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరి అనుభవాలు వారికి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు జన్మలో ఎంత ధ్యానం చేశారన్నది దాన్ని బట్టి ఈ జన్మలో మీరు ఏ ధ్యాన స్థితితో కంటిన్యూ అవుతున్నారన్నది స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు జన్మలో ఉన్న ధ్యానము మొట్టమొదటే కనెక్ట్ కావచ్చు, లేదా మీరు ధ్యానంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే అందరూ భగవద్గీత గురించి తెలియకపోతే చదవండి. గాంధీజీ ఉన్నారంటే మీకు సంస్కృతం రాకపోతే ప్రతి ఒక్కరూ సంస్కృతం నేర్చుకోవాలి, సంస్కృతం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి అని చెప్పారు. సో అందరూ భగవద్గీతలోని కొన్ని విషయాలు టచ్ చేయండి, మీకు ఇంకా లోతు పెరుగుతూ ఉంటుంది మీ ధ్యానం లోతు. అండ్ ధ్యానం ఎంతసేపు అయినా మీరు చేయొచ్చు, మీకు ఎంతసేపు అనిపిస్తే అంతసేపు. ఎలాగో క్లాసెస్ ఉన్నాయి కదా, గ్రాడ్యువల్ గా చేస్తూ ఉండండి క్లాసెస్ వింటూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఎనీ క్వశ్చన్స్? నరసింహరాజు గారు సార్, నరసింహరాజు గారు సార్ ఉన్నారా సార్? సార్ ఉన్నారు సార్, మాట్లాడండి సార్. రోజు అటెండ్ అవుతున్నారు సార్ నరసింహరాజు గారు అని, ఫస్ట్ డే నుంచి. సార్ చాలా బాగా మెసేజెస్ పెడతారు అందరు మాస్టర్స్ కి. ఎస్ సార్. కే నరసింహరాజు సార్. సార్ మాట్లాడండి మీరు. రిటైర్డ్ లెక్చరర్. సార్ ఓకే, అవైలబుల్ లేనట్టున్నారు. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ సార్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. సార్ చెప్పండి సార్, కొత్త వాళ్ళకి ఇంకా ఏమైనా మెసేజ్ అలాంటిది? కూర్చోవాలి అది కొత్త వాళ్ళకి మెసేజ్ చెప్పండి గారు, చెప్పండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు. ఇప్పుడు అందరు కొత్త వాళ్ళే కదా సార్, వాళ్ళకి ఏమైనా ఇలా సిట్టింగ్ పొజిషన్ ఇలా కూర్చుంటే ఇంతసేపు కొంచెం ఎక్కువసేపు కూర్చోవచ్చు అని ఉంటుంటాయి కదా, చెప్పండి సార్. చెప్తానండి, గుడ్ క్వశ్చన్. మేడం ఏమో అడిగారంటే ఎలా కూర్చోవాలండి. ఇబ్బంది పడి కూర్చోవద్దు. కొంతమంది ఏంటంటే బాసీ పెట్టుకుని కూర్చోలేరు, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు. నేను ఫస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడు అంటే నేను కింద కూర్చోవడం నాకు ఇబ్బంది అనిపించేది. అంటే కింద కూర్చోవడం నాకు అలవాట్లేదు ఎప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి డైనింగ్ టేబుల్స్ ఉండేవి. సో మాకు కింద కూర్చోవడం అనేది అత్యంత తక్కువ. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను కింద కూర్చోవడం నేర్చుకున్నాను. సో కాబట్టి నాకు కింద కూర్చోవడం ఇబ్బంది ఉండేది కాబట్టి కుర్చీ మీద కూర్చొని చేసేవాడిని. సో మీకు కింద కూర్చోవాలి, బాసీ పెట్టుకుని కూర్చోవాలి, లేకపోతే పద్మాసనంలో కూర్చోవాలి, ఇలాంటి ఏం అవసరం లేదు. పత్రి గారు ఏం చెప్పారంటే సుఖ ఆసనంలో కూర్చోవాలి. మీకు ఎక్కడైతే సుఖంగా కంఫర్టబుల్ గా ఉంటుందో అలాంటి సిట్టింగ్ పోస్చర్ లో కూర్చోండి. కానీ కాలు క్రాస్ చేసుకోండి. ఒకవేళ కుర్చీలో కూర్చున్నా కాలు క్రాస్ చేసుకోండి అంతే. మీకు కంఫర్టబుల్ అయితే వెనకాల ఒరగండి, పర్వాలేదు. ఓకే, సో ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేయండి. కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి. మరి శరీరాన్ని ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు, కానీ సహనంతో చేయొచ్చు. ఇప్పుడు సహనం వేరు, ఇబ్బంది పడ్డం వేరు. మీకు సహనం ఉన్నంత వరకు మీరు చేయండి, సుఖంగా ఉంటూ చేయండి. ఓకే, ఇది సిట్టింగ్ పోస్చర్ గురించి. దీన్ని ధ్యానాన్ని ఇంకో రకంగా ఏమంటారంటే సుఖమయ ప్రాణాయామ అంటారు. ప్రాణాయామం అంటే సుఖంగా మీరు చేసే గమనింపు, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనింపు, లోపలికి వచ్చే గాలి బయటికి వెళ్ళే గాలిని గమనించడం. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసకి ఆధ్యాత్మిక శాస్త్రానికి ఎంతో సంబంధం ఉంది.
మన శ్వాస ఆధ్యాత్మికత కలిసి ఉన్నాయి, మన శ్వాస మనసు కలిసి ఉంది. మీరు శ్వాసను పట్టుకుంటే ఇవన్నీ తెలుస్తాయి మీకు. ఓకే, సో ఇది నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి, లావణ్య మేడం కి, సుమలత గారికి, మరి నరేందర్ గారికి, ఇంకా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అందరికి, అండ్ ఈ సెషన్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా ధ్యాన వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, వెల్కమ్ అండి. అండ్ ఇంకొక ఇదేంటంటే మాకు పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ కి వాలంటీర్స్ కావాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ షేర్స్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కూడా పిఎంసి ఛానల్లో ఎవరైనా వాలంటీర్ గా వర్క్ చేస్తా అంటే కూడా దానికి మోస్ట్ వెల్కమ్. మాకు ఒక హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కూడా అంటే రిక్రూట్ చేసుకుంటున్నాము. వాళ్ళకి శాలరీ ఇచ్చి, కొంతమంది వాలంటీర్స్ కావాలి, కొంతమందిని శాలరీస్ ఇచ్చి కూడా మేము తీసుకుంటున్నాము. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చెప్పండి. పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ వర్క్ చేయాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలా మేడం ఏమండి డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేడం దగ్గర ఉన్న నంబర్ ఉంటుంది. ఓకే, లేదా ఇంగ్లీష్ వచ్చి ఉండాలండి. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఒకవేళ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం స్టూడెంట్స్ ఉన్నా కూడా చెప్పవచ్చు. ఓకే, అండ్ సరేనా అండి? ఓకే, థ్యాంక్ యూ. సో నా నంబర్ నేను చాట్ లో పెట్టాను, ఎవరన్నా ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. పోయింది, నేను సెండ్ చేస్తాను సుజాత గారు, నేను నంబర్ సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. లావణ్య మేడం గారిని అడగచ్చు మీరు నంబర్. నేను సెండ్ చేస్తాను, చాట్ బాక్స్ లో ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ రోజు ప్రశ్నలు అడిగిన యాక్చువల్ గా విజయ అనే పేరుతో వచ్చింది తన సుజాత సార్. సుజాత మేడం కి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా, ఎందుకంటే తన క్వశ్చన్ మాత్రమే కాదు సార్, ఆలోచనలు వస్తున్నాయని ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఇది చాలా అద్భుతంగా ఆన్సర్ ఇచ్చారు, చాలా క్లారిటీ వచ్చింది. అండ్ రమ గారు కూడా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు, చాలా చాలా క్లారిటీ ఉంది. అసలు సెషన్ ఎండ్ చేయాలనిపించలేదు సార్ నిజంగా చెప్తుంటే. ఈ రోజు అసలు సెషన్ లాగా అనిపిస్తలేదు, జస్ట్ మాట్లాడుకున్నట్టే ఉంది, కానీ ఇంత అద్భుతంగా వచ్చింది ఈ రోజు. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ అటెండ్ అయిన అందరికీ నా కృతజ్ఞతలు, ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్. శైలజ మేడం మాట్లాడుతున్నారా? చెప్పండి. మంచిగా అనిపించింది సార్, క్లాస్ మంచిగా అనిపించింది సార్. అంటే కర్మ సిద్ధాంతం గురించి మంచిగా అనిపించింది సార్. ఎంత తెలుసా కూడా ఎదుటి వాళ్ళ గురించి మనం నెగిటివ్ గా, ఎదుటి వాళ్ళు నెగిటివ్ ఉన్నా మనం పాజిటివ్ గా స్వీకరించడం, ఆ ఫలితం గురించి కర్మ సిద్ధాంతం క్లారిటీ వచ్చింది సార్ ఈ రోజు. ఓకే, సూపర్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, అందరికి ఈ రోజు ధ్యానం గురించి చాలా చాలా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కరెక్టేనా ఫ్రెండ్స్? ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ లేరు, సార్ వెళ్ళిపోయారు, కానీ మనమే ఉన్నాం ఇక్కడ, మాట్లాడుకోవచ్చు. 5 minutes మనం మాట్లాడుకోవచ్చు. ఎస్ 5 minutes టైం ఉంది. క్లాస్ ఈ రోజు మంచి ఎంజాయ్ అనిపించింది సుమలత మేడం. థ్యాంక్ యూ శైలజ గారు. అందరినీ మ్యూట్ అసలు. సుమా మేడం కి, లావణ్య మేడం కి ధన్యవాదములు. ఓ వావ్, ఈ అజ్ఞాత వ్యక్తి వచ్చేసిందా? రమ గారు, రమ మేడం కాదు రమా మేడం ఈ అవకాశం జ్యోతి మేడం, రమ మేడం ఇద్దరు పక్క పక్కన కూర్చొని, వెల్కమ్ డియర్, వెల్కమ్. హ్యాపీగా ఉంది చాలా. అసలు చూడగానే ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటే ధన్యలం అవుతాం మేము. చేసుకున్నారు, నాకు కనిపించట్లేరు, ఏమైంది? నాకు కనిపించట్లేరు. ఇప్పుడు ఓకే. నేనైతే ఇద్దరు వింటున్నారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఇద్దరు పక్క పక్కన కూర్చొని. థ్యాంక్ యూ
వింటున్నాము, ధ్యానం మాత్రం చేయడానికి భయం వేసి ఆ భయం పోవడానికి అసలు వాణి మేడం వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి అందరూ, లేకపోతే మేమే మీ ఇంటికి వస్తాం. ఏమంటావు లావణ్య గారు? లావణ్య గారు ఉన్నారా? లావణ్య గారు మీరు మ్యూట్ లో పడిపోయారు. ఉంటారు ఇక్కడ, మ్యూట్ లో పడిపోయారు. మ్యూట్ లో పడిపోయిందా? రమ్మగారు మీకు ధ్యానం చేయాలి అంటే వచ్చేయండి, లేకపోతే మేమే రామా మీ ఇంటికి? రండి, అందరం కలిసి చేసుకుందాం ఇక్కడే ఒక క్లాస్ కూడా. ఓ సూపర్, ఇంకా చాలా బాగుంటది అందరం కలిసి చేసుకుంటే. మానస గారు అయితే అన్ని వింటుంటారు, ఏమీ మాట్లాడరు. మానస గారు మాట్లాడండి. అందరికి ఒక విషయం ఏం తెలుసా, ఇప్పటి తిడితే సంతోషించండి, మీ కర్మలు పోతున్నాయని. సారీ నాకు కాల్ వచ్చింది, ఎదుటి వాళ్ళు మిస్ అయ్యాను. రమాన్ని క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సూపర్ రాలేదు, రాలేదా? క్లారిటీ ఇంకా ఇంత రావాలి.